save only believe. Lord, సమయంలో ఆహ్వానిస్తూ ఉంటున్నాము. వసంత all things are possible. Lord, I believe. Lord, I believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus, Jesus is here. Jesus is. ప్రతి ఒక్కరు all things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. మహాపరిశుద్ధమైన దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఓ తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నాము. ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వదించు. చిన్నల్ని పెద్దల్ని ప్రతి ఒక్కరిని స్వాధీనంలో ఉంచుకో ప్రభువా. ఓ తండ్రి, నీ వాక్యంతో మరొకసారి మేము సమీపిస్తుండగా నీ ఆత్మచేత మమ్మల్ని నింపి చదువుబడే వాక్యాన్ని మీ ఆశీర్వాదం తోడు చేసి మా అందరితో మాట్లాడమని, ప్రతి అపవిత్రతను, ప్రతి వ్యతిరేకమైన కార్యములను దూరపరిచి మమ్మల్ని పరిశుద్ధపరిచి తలనరికాల వరకు నీ రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని కడిగి, ఓ దేవా, నీ వాక్యం మీద మేము వెళ్తుండగా అర్హతను, ఓ దేవా, నీ వాక్యంను గ్రహించే ప్రత్యక్షతను మాకు దయచేయి. ఓ తండ్రి, సమయంలో నేను ఆహ్వానిస్తుంటున్నాము. ప్రతి ఒక్క విశ్వాసిని ప్రతి ఒక్కరిని స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వదించు. రోగగ్రస్తులు ప్రతి ఒక్కరిని స్వస్థపరచు. ఎక్కడ దయ్యం పని చేయకుండా వాడిని పాతంలో బంధించి, ఓ దేవుని యొక్క వాతావరణం, సహజాతీతమైన వాతావరణాన్ని ఇక్కడ ఉంచి ముందున్న సమయాన్ని నీ సమర్పిస్తూ, దేవా, నీవే స్వయంగా దిగి వచ్చి వాక్యంలో తెరిచి మీరే మాట్లాడమని మమ్మల్ని మేము సంపూర్ణంగా తప్పించుకుంటూ, ఓ దేవ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సరైన సమయానికి సరైన స్థలానికి మనం వచ్చి ఉన్నామని ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. వాక్యము ప్రాముఖ్యమై ఉన్నది. టుడే ఐ వాంట్ టు గ్రీట్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి నేను నా యొక్క శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమయాన్ని నేను కరెక్ట్గా 11 o'clock అయినది. వాక్యంలోనికి నేను వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. నేను నాతో పాటు ప్రతి ఒక్కరూ. ఈరోజు నా యొక్క వర్తమానం యొక్క పేరు, ద టైటిల్ ఆఫ్ మై సర్మన్, నా యొక్క వర్తమానం యొక్క పేరు, ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి నేను ఈ యొక్క అంశం నేను మాట్లాడగోరుతున్నాను. జెహోవా సిద్కేను. ద టైటిల్, నా యొక్క వర్తమానం యొక్క పేరు జెహోవా సిద్కేను. దేవుని యొక్క 7 విమోచన నామములలో ఇది ఒకటి. వెరీ పవర్ఫుల్, చాలా లోతైనది. ఈరోజు ఆ జెహోవా సిద్కేను అనే టైటిల్ మీద నేను ఈ యొక్క అంశం మీద తీసుకురాగోరుతున్నాను. చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఇట్స్ యాక్చువల్లీ అ నేమ్. ఇది ఒక పేరు అయి ఉన్నది. దేవుడు యొక్క మర్మమును, దాని గురించిన మర్మమును ఈ గడియ వర్తమానం ద్వారా 7 ముద్రలు తెరవబడటం ద్వారా వీటన్నిటిని బైబిల్ అంతా ఏం చేయబడినది? తెరవబడినది. సో 7 ముద్రల యొక్క ప్రేరేపణను బట్టి ఈ యొక్క జెహోవా సిద్కేను అను వర్తమానం మీద నేను తీసుకురాగోరుతున్నాను.
ఎంతమందికి అర్థమైనది నా యొక్క వర్తమానం యొక్క పేరు? యెహోవా సిద్కేను. ఆమేన్. నాతో పాటు జెరెమయా, ద బుక్ ఆఫ్ జెరెమయా, ఇర్మియా గ్రంథము, ఇర్మియా వాజ్ దట్ ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము, the book of Jeremiah chapter 23 verse 5. రెండు వచనాలు నేను చదవగోరుతున్నాను నేను అక్కడ. Jeremiah chapter 23 oh my కీర్తన ఫిట్స్ వచ్చింది కదా, రైట్. ఓకే, లెట్స్ ప్రే. హ్యావ్ ఫెయిత్. విశ్వాసం కలిగి ఉండండి. దేవుడు స్వస్థపరచువాడు, ఇప్పుడు స్వస్థపరచువాడు. మహాపరిశుద్ధమైన దేవ, మరొకసారి మేము ప్రార్థిస్తున్నాము. అవసరత వచ్చి ఉన్నది, దయ్యం పనిచేస్తున్నది. ఓ దేవ ప్రభువా, సమస్తం అయిపోయినది. స్వస్థత, రక్షణను ఆల్రెడీ చేశావు. ఓ దేవ, 2000 సంవత్సరాల క్రితము కల్వరి సిలువలో ప్రతి దయ్యమును వాడి తలను చితకదొక్కిన దేవుడవు. బై యువర్ వర్డ్, నీ వాక్యం యొక్క విశ్వాసమును బట్టి, నీ వాక్యం ద్వారా వచ్చి విశ్వాసమును బట్టి మా ప్రతి అవిశ్వాసమును గద్దించు, పారద్రోలు. ఓ దేవ, మాకు విశ్వాసాన్ని దయచేయి. నువ్వు అప్పుడు ఎలా స్వస్థపరిచావో ఈరోజు అదే దేవుడు అయి ఉన్నావు. కీర్తనను తాకండి. నీవే స్వయంగా దిగి వెళ్ళి, ఓ దేవ, నీవే తాకి సంపూర్ణంగా నీ రక్తం ద్వారా కడిగి సంపూర్ణ విడుదల దయచేయి. ఏ ఒక చిన్న ఇబ్బంది, ఏ ఒక బలహీనత లేకుండా సంపూర్ణ ఆరోగ్యము, ఆయుష్ను దయచే దేవ. ఈ సమయంలో అక్కడ పనిచేస్తున్న దయ్యమును ప్రభువైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను. హీల్ హర్, స్వస్థపరచు. ఓ దేవ, విశ్వాసమును దయచేయండి. ప్రతి అపనమ్మకమును తీసివేసి పరిపూర్ణమైన విశ్వాసంలోని మేము ప్రవేశించుటకు కృప చూపించండి. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా స్వస్థత దయచేయమని, మరి ఎన్నడూ ఆ ఫిట్స్ అనే దయ్యము మళ్ళీ రాకుండా సంపూర్ణంగా హీల్ చేయమని ఈ సమయంలో కీర్తనానికి డెడికేట్ చేస్తూ ప్రతిష్ఠిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్వస్థత అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. లెట్స్ బిలీవ్. నమ్ముదాం, విశ్వాసం ఉంచుదాము. ఆమేన్. దేవుడు స్వస్థపరుస్తాడు. రైట్. నా యెహోవా సిద్కేను, ఎంతమందికి వర్తమానము అర్థమైనది? అది చాలా ప్రాముఖ్యమై ఉన్నది, చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దాన్ని మన ఎడల తెరవబోతున్నాడు మన ఎదుట. ఆమేన్. జెరెమయా చాప్టర్ 3 verse 5. ప్రతి మాట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. నన్ను వెంబడించాలని కోరుతున్నాను. చాలా ప్రవచనముల యొద్దకు నేను వెళ్తున్నాను. కొన్ని ప్రవచనముల యొద్దకు వెళ్ళి ఆ యొక్క యెహోవా సిద్కేను దేవుడు అన్ఫోల్డ్ చేయబోతున్నాడు, దాన్ని తెరవబోతున్నాడు. ఆమేన్. నా 23 verse 5. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. thus saith the Lord. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. Now listen. రాబో దినములలో, అలానే ఉన్నదా? బిహోల్డ్. ఈ మాట పట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బిహోల్డ్, ఇదిగో, ద డేస్ కమ్, దినములు వచ్చుచున్నవి. ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను దాన్ని. ఇదిగో, కొన్ని దినాలు రాబోతున్నవి. పక్షిరాజు కన్నులు కలిగిన వారం మనము. ఆ దినములు ఏమై ఉన్నావో మనం చదివేటప్పుడు అర్థం అవ్వాలి. ఈ దినములు ఏవో కాదు, మనమున్న దినాలు. ఆల్రెడీ ఎప్పుడూ ప్రవచించబడినది. బిహోల్డ్ ద డేస్ కమ్ సేయత్ ద లార్డ్. యెహోవా ఇలాగు చెప్పుచున్నాడు, దినములు వచ్చుచున్నవి. ఏ దినాలు వచ్చుచున్నవో కింద మాట్లాడుతున్నాడు. దట్ ఐ విల్ రైజ్ unto David a righteous branch. కింద చదువుదాం ఇక్కడ తెలుగులో. రాబో దినములలో నేను దావీదునకు
నీతి చిగురును పుట్టించెదను. ఏ దినములలో? రాబో దినములలో, అనగా మన దినములని చెప్పాను నేను. ఈ దినములలో దావీదుకు ఏమి రాబోతున్నది? నీతి చిగురు. చిగురు అనే మాట నిన్న మనం చదివాం. చిగురు అని 5వ అధ్యాయంలో చదివాము. ఏమని చెప్పబడుతున్నది అక్కడ? దావీదు యొక్క చిగురును అని ఎవరి గురించి చెప్పబడుతున్న 5వ అధ్యాయంలో? గొర్రె పిల్ల. 5వ అధ్యాయం గురించి ఎవరు ప్రవచిస్తున్నారు? ఇర్మియా ప్రవచిస్తున్నారు. 5వ అధ్యాయం నేను ఏమని చెప్పాను? 7th సీల్. ఆమేన్. మీ అందరూ క్లియర్గా నేను మాట్లాడుతున్నాను. నేను ఇదే మరొకసారి చెప్తున్నాను. నేను దావీదు యొక్క నీతి చిగురు రాబోయే దినాలు వస్తున్నామని చెప్పాడు. కానీ ప్రకటన 5లో గొర్రె పిల్లను చూసి ఏమని చెప్పబడుతున్నది అక్కడ? దావీదు చిగురును అని. గొర్రె పిల్లకి ఏమేమి ఉన్నాయి అక్కడ? 7 కన్నులను 7 కొమ్ములను ఉన్నాయి. ఆ 7 కన్నులు 7 కొమ్ములు ఏమై ఉన్నాయి? మేఘమై ఉన్నది. అందుకే 5వ అధ్యాయం ఏమన్నది? 7th సీల్. 7వ ముద్రలో అక్కడ కనబడుతున్న గొర్రె పిల్ల ఏమై ఉన్నది? దావీదు యొక్క చిగురు. క్లియర్గా అర్థమైనది. అంటే ఆ దినాలు ఏవో కావు, మన దినాలు. ప్రత్యక్షత కలిగిన వారు, బయలుపాటు, పరిశుద్ధాత్మను కలిగిన వారు, పరిశుద్ధాత్మ ఇలా వారిని నడిపిస్తుంది. ఇలా ఆలోచించు. ప్రతి ప్రవచనము దేని ద్వారా బయలు విప్పబడినది? 7 ముద్రలు తెరవబడుట వలన బైబిల్ అంతయు తెరవబడినది. సో ఈరోజు దేవుడు దేన్ని విప్పుతున్నాడు? 23వ అధ్యాయాన్ని. ఎప్పుడు ఇది ఎలా తెరవబడింది? ఎలా మనకి ఇది అర్థమవుతున్నది? 7వ ముద్ర తెరవబడుట వలన ఇది మనకు అర్థమవుతున్నది. ఆమేన్. అతడు రాజై పరిపాలన చేయును. ఆయన రాజుగా దిగొచ్చే కాలము 2000 సంవత్సరాల క్రితమా? అది గొర్రె పిల్ల. కానీ ఇప్పుడు సింహం రాజుగా దిగొచ్చాడు, ఏలడానికి దిగొచ్చాడు. అంటే ఈ దావీదు చిగురు ఏమై ఉన్నాడు? రాజై ఉన్నాడు. అందుకే ఆడ ఏం చెప్పాడు? రాజైన గొర్రె పిల్ల. రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఈ కాలమే అది, ఈ కాలమే. ఆ తర్వాత 6వ వచనం, ఇది ఒక వచనం చదివించి నేను ముగిస్తాను. అతని దినములలో, ఏ దినములలో? చిగురైన దావీదు చిగురు యొక్క దినములలో యూదా రక్షణ నొందును. అంటే ఇది ఏ కాలం అండి? యాక్చువల్గా యూదా రక్షించబడే సమయం ఏ సమయం? యూదులు రక్షించబడే కాలం ఏంటి? రేపు అర్ధవారము, 3.5 సంవత్సరం రేపు. అక్కడ ఎవరు రక్షించబడబోతున్నారు? యూదులు రక్షించబడబోతున్నారు. అంటే ఆ చిగురు వారి యొద్దకు వెళ్ళి రక్షిస్తున్న వారిని. అంటే ఈ యొక్క రాజుగా దిగి వచ్చే కాలం 1000 పరిపాలన కాదు. ఇక్కడ ఆ దావీదు చిగురు వచ్చి 1000 పరిపాలన కాదు. 1000 పరిపాలనలో యూదులు రక్షించబడి 1,44,000 మంది రక్షించబడారు. ఎక్కడ రక్షించబడతారు? 3.5 సంవత్సరంలో రక్షించబడతారు. యూదా అక్కడ రక్షించబడతాడు. అంటే దావీదు చిగురు ఎక్కడ వస్తున్నాడు? 3.5 సంవత్సరంలో దావీదు చిగురు వస్తున్నాడు. కానీ దావీదు చిగురు అక్కడికి వెళ్ళడానికంటే మునుపు మొదట ఎక్కడికి రావాలి? మన దగ్గరికి రావాలి. నయ్యో మీద విమోచించేదానికంటే మునుపు ఎవరి యొద్దకు రావాలి? మీ అందరూ క్లియర్గా అర్థమైనది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. పక్షిరాజు కన్నులు కలిగిన వారు మాత్రం అర్థం చేసుకుంటారు. ఆచారంగా వచ్చే వాళ్ళకి అంతయు అర్థం కాదు. ఆమేన్. యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. నిర్భయంగా నివసించాలి అంటే వారు రక్షణ స్థలంలో ఉండాలి. ఆ రక్షణ స్థలం ఏదో కాదు, ఆనవాళ్ళు కింద ఉండాలి. అంటే వారు ఏం చేయబడతారు? రక్షించబడతారు. రక్తం కిందకి వారు వస్తారు, పరిశుద్ధాత్మ కిందకి వారు వస్తారు. కానీ వారు వచ్చేదానికంటే మునుపు మనము రక్షించబడాలి. నిర్భయంగా మనము ఉండాలంటే మనకు ఆనవాళ్ళు ఉండాలి. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. ఏ పేరు పెట్టబడుతున్నది ఆయనకు? ఆ గొర్రె పిల్లకు, ఆ యొక్క చిగురుకి ఏ పేరు పెట్టబడుతున్నది? యెహోవా మనకు నీతి అని. ఇది హీబ్రూ భాషలోకి వెళ్తే ఇక్కడ ఏముంటుంది తెలుసా? జెహోవా సిద్కేను. జెహోవా సిద్కేను అనగా అర్థము యెహోవా మనకు తోడని అర్థము. అర్థమైనది క్లియర్గా? నా పాయింట్ ఇక్కడ ఉన్నది, నా వర్తమానం పేరు ఇక్కడే ఉన్నది. ఎవరికి ఈ పేరున్నది? యాక్చువల్గా గొర్రె పిల్లకు, దావీదు చిగురుకు యెహోవా మనకు నీతి అని పేరు. జెహోవా సిద్కేను అని పేరు ఆయనకున్నది. ఆ జెహోవా సిద్కేను ఏ దినాల్లో వస్తున్నాడు? మన దినాల్లో వస్తున్నాడు. గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. దేవుని వాక్యాన్ని దీవించును గాక. దయచేసి కూర్చోనండి.
Amen. See, all these things, ఈ వర్తమానాలన్నీ వధువు కొరకు మాత్రమే. ఎవరు వీటిని అర్థం చేసుకోలేరు. ఎనీ డినామినేషన్, ఏ ఒక సంఘ శాఖలు వీటిని అర్థం చేసుకోలేరు. కానీ ఇది కేవలము దేవుడు తన వధువు చెవిలో గుసగుసలాడుతున్నాడు, రహస్యములను చెవిలో చెప్తున్నాడు. ఇది అందరి కోసము కాదు, ఇది ఏర్పరచబడిన వధువు కొరకు మాత్రమే. నా ద ఎక్స్పోజిషన్ ఆఫ్ ద 7 churches, 7 సంఘకాలంలో యొక్క వివరణ వర్తమానంలో మొదటి వర్తమానం, ద టైటిల్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే దాంట్లో ఒక చిన్న కోడ్ని నేను చదవబోతున్నాను. నేను ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రవక్త? No man knows the things of God save the Spirit of God, and he to whom the Spirit of God reveals them. దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. ప్రవక్త ఈ మాట మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు, మరియు దేవుని ఆత్మ ఎవనికి బయలుపరచునో అతనికి తప్ప మరి ఎవరికి తెలియదు. ఇద్దరికి మాత్రమే తెలుసు దేవుని యొక్క సంగతులు. దేవుని ఆత్మకు మరియు ఆ ఆత్మ ఎవరికి బయలుపరుస్తుందో అతనికి మాత్రమే తెలుసు. అంటే మనుష్యుడు ఒక ప్రత్యక్షత ఇవ్వలేడు, మనుష్యుడు ఒక మనుషునికి బోధించలేడు దేవుని సంగతులను. నేను మీకు బోధించలేను దేవుని యొక్క సంగతులను. ఎవరు మీకు బోధించాలి? ఆత్మ మీకు బోధించవలసి ఉన్నది. ఆమేన్. ఇస్ దట్ రైట్? నిజమేనా అది? ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. పౌలు చెప్పుచున్న మాట కాదు, ఐరనీష చెప్పుచున్న మాట కాదు, ఆత్మ చెప్పుచున్న మాట. దేవుని సంగతులు దేవుని ఆత్మకు, మరియు ఆ ఆత్మ ఎవరికి బయలుపరచునో అతనికి తప్ప మరి ఎవరికి తెలియదు. సో వీ నీడ్ టు కాల్ ఆన్ గాడ్ ఫర్ రెవల్యూషన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఉన్న కార్యముల కొరకు మనం ఎంతగా ప్రయాసపడతామో, ఎంతగా అడుగుతామో, దాని అన్నిటికంటే ఎక్కువగా ప్రత్యక్షత కొరకు దేవుని యొద్ద అడగవలసి ఉన్నది. యు అండర్స్టాండింగ్? ప్రతి మాట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. లోక కార్యముల గురించి నువ్వు ఎంత అడుగుతావో దానికంటే ఎక్కువగా దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతను మనం అడగవలసి ఉన్నది, కేకవేయవలసి ఉన్నది. We have accepted the Bible. మనం బైబిల్ని అంగీకరించాము, అంతేనా? అంగీకరించామా? మనం బైబిల్ని అంగీకరించాము. We have accepted the great truths of it. ఉందా టీచర్? నేను పెట్టకపోయినా కరెక్ట్గా వచ్చేసినది అది. We accepted the great truth of it. ఇక్కడ చూస్తున్నా, గమనిస్తున్నారు. ఓకే, we have accepted the Bible. బైబిల్ని మనం అంగీకరించాము. అలాగనే ఆ బైబిల్ యొక్క గొప్ప సత్యములను కూడా మనం అంగీకరించాము, అంగీకరిస్తాము కూడా. బట్ కానీ ఇట్ స్టిల్ ఇస్ నాట్ రియల్ టు మోస్ట్ పీపుల్. చాలా మందికి అది నిజము, ఇది చాలా నిజము, ఇది నిజము తప్ప మరొకటి కాదన్నట్లుగా చాలా మందికి కనపడదు. దీన్ని అంగీకరిస్తారు, ఈ బైబిల్ యొక్క సత్యములను రిసీవ్ చేసుకుంటారు. కానీ ఈ బైబిల్ చాలా మందికి నిజము, ఇది చాలా రియల్. రియల్ వేరు, డూప్లికేట్ వేరు, నటన వేరు, నిజం వేరు. చాలా వరకు మీకు తెలుసు, ఏది కూడా యాక్షన్ వేరు, రియాలిటీ వేరు. మూవీ వేరు, రియాలిటీ వేరు. మూవీలో ఫైట్స్ వేరు, రియల్గా ఫైట్ చేయడం వేరు. కానీ చాలా మందికి ఎలాగుంటుందంటే మూవీ లాగా ఉంటుంది, చూడడానికి బాగా అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఎంటర్టైన్గా, చాలా ఉత్తేజంగా ఉంటుంది మూవీ చూసేటప్పుడు. కానీ దాంట్లో ఏది కూడా రియల్ అని ఎవరికి తెలియదు. రియల్ కాదు అది, అదంతా యాక్షన్, అది యాక్టింగ్, అది ఏమంటే ఒక నటన. అలాగే బైబిల్ని కూడా ఎలా చూస్తున్నారు అంటే ఒక మూవీ ఉన్నట్టుగా చూస్తున్నారు. కానీ చాలా మందికి ఇది రియల్ అని చాలా మందికి అనిపించడం లేదు.
సంఘ శాఖల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, లోకంలో బైబిల్ని చదివేటప్పుడు ఇది అంగీకరిస్తాడు, ఇది సత్యమని నమ్ముతారు, కానీ ఒక మూవీ లాగా చూస్తారు. కానీ ఇది ప్రవక్త ఏమంటున్నాడు, చాలా మందికి ఇది ఎలా కనబడడం లేదు, రియల్గా చాలా మందికి ఇది అనిపించడం లేదు. బికాస్ కారణం ఏంటంటే ద రెవల్యూషన్ బై ద స్పిరిట్ ఇస్ నాట్ దేర్. ఆత్మ ద్వారా వచ్చే ప్రత్యక్షత వారి యొద్ద లేదు కనుక ఇది ఎన్నడూ వారికి రియల్గా ఉండదు. ర్యాప్చర్ రియల్ అని ఎంతమంది నమ్ముతున్నారు? కానీ అది నువ్వు నమ్మాలి అంటే ఆత్మ ద్వారా వచ్చే ప్రత్యక్షతని యొద్ద ఉండాలి. వినుట వలన కాదండి. లేదు అనుకోండి, అదొక జస్ట్ ఏదో ఇమాజినేషన్, ఒక ఊహ. సరే జరిగితే జరగని, చూద్దాం మనము అన్నట్లు వెనకాల నుండి చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎత్తబడుట రియల్ అని ఎవరికి బయలుపరచబడుతుంది? ఆత్మ యొక్క ప్రత్యక్షత ఎవరికి ఉంటుందో. చాలా మందికి ఆత్మ యొక్క ప్రత్యక్షత లేకపోవడం వలన ఈ బైబిల్ అనేది రియల్గా లేదు. ద వర్డ్ హ్యాస్ నాట్ బీన్ క్విక్కెండ్. వాక్యము వారికి ఏమవ్వలేదు, జీవింపజేయబడలేదు, అనగా మేల్కొల్పబడలేదు. ఈ గుంపులో ఎన్నడూ మీరు ఉండొద్దు. ఈ గుంపులో ప్రత్యక్షత లేకుండా వినువారు మాత్రంగా ఉండొద్దు. ఆత్మ చెప్పు బోధను చెవిగలవాడు వినుగాక. ప్రత్యక్షత ద్వారానే ఈ వర్తమానమును నమ్మాలి, అంగీకరించాలి. లేని ఎడల అదంతయు కూడా ఒక ఊహ, ఒక మూవీ చూసినట్లుగా ఉంటుంది. ఏమాన్. లిసన్, ఈ కోడ్ నేను ఎందుకు చదువుతున్నాను అంటే ఇప్పుడు నేను తీసుకుపోయే ప్రవచనాలు, ప్రాఫెసీస్ అన్నీ కూడా ప్రత్యక్షత ఉన్నవారు, ఆత్మ ద్వారా ప్రత్యక్షత కలిగిన వారు దీన్ని గ్రహించగలుగుతారు. కొన్నిసార్లు ఇది ఇప్పుడు నేను చూపించే నేను మాట్లాడే వర్తమానము, ఇది నేను కాదు, పరిశుద్ధాత్మ మాట్లాడే వర్తమానము కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఈ ప్రవచనాన్ని ఎక్కడ పెట్టాలి, ఈ ప్రవచనాన్ని ఎక్కడ మనం చూడాలి, యెహోవా సిద్కెను మనకు ఎలా ఒక ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది, వధువుకు ఎలా యెహోవా సిద్కెను అనేది అవసరం అవుతుంది. ఇవన్నీ కూడా మనకు అర్థం చేసుకోవాలి అంటే, వర్తమాన వాక్యం మనకు అర్థం అవ్వాలి అంటే ఏముండాలి? ఆత్మ మనకు బోధించాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉండి వర్తమానం విన్నప్పుడు ఈ యెహోవా సిద్కెను కావచ్చు, పాత నిబంధనలో ఉన్న ఇర్మియా, మరి జకర్యా, లేకపోతే హగ్గై, ఇలాంటి ప్రవచనములన్నీ కూడా మనకు బాహాటంగా క్లియర్గా అర్థమవుతాయి. అన్నీ కూడా ఇప్పుడు నేను చదివించే ప్రతి లేఖనము ఏ కాలాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నాను? మన కాలం గురించి. ఇప్పుడు ఇర్మియా ప్రవచించిన ఈ యొక్క ప్రవచనము ఏ కాలం గురించి? మన కాలం గురించి, మన గడియ. మళ్ళీ నేను చదువుతాను. ఇప్పుడు ఈ 2 వచనాలు నేను చదవగోరుతున్నాను, ఆ తర్వాత మరొక ప్రవచనం ఎదుగు నేను వెళ్ళగోరుతున్నాను. నేను ఇర్మియా ఒక గ్రేట్ ప్రాఫిట్, మహా గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. శ్రమల గుండా వెళ్ళిన ఒక ప్రవక్త. ఇంతేనా? నిజమేనా? అతను జైల్లో వేశారు, అతను లోతైన గుంటలు వేశారు. వాక్యంను ప్రకటించినందుకు, సత్యమును ప్రకటించినందుకు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని చెప్పినందుకు అతను తృణీకరించబడిన వాడు. ఎంతమంది తెలుసు? జెరెమయా క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. నిన్న బోధించాను నేను. జెరెమయా క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. క్రీస్తు ఎలాగైతే కొనుగోలు క్రియను చేశాడో సిలువలో, జెరెమయా కూడా హనామేలు దగ్గర నుండి కొనుగోలు చేశాడు. అది ఎవరి మర్మము? క్రీస్తు యొక్క మర్మము. మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. కానీ హనామేలుకు నువ్వు వెళ్ళి నీ భూమిని ఇర్మియాకు అమ్ము అని చెప్పింది దేవుడే. ఆ తర్వాత హనామేలు వచ్చేటప్పుడు ఇర్మియా యొద్దకు యెహోవా వచ్చి హనామేలు యొద్దకు వస్తాడు, భూమిని అమ్ముతాడు. అతని కాదనకుండా నువ్వు కొను అని దేవుడు అక్కడ మాట్లాడాడు, ఇక్కడ మాట్లాడాడు. కానీ జెరెమయా కొనాల్సిన అవసరత లేదు, కొనాల్సినంత అవసరత లేదు. హనామేలు వస్తే అతని యొద్ద నుండి కొనాల్సిన అంత అవసరత అతనికి లేదు. కానీ యెహోవా చెప్పాడు కాబట్టి ఏ మాట మాట్లాడకుండా, మరో మాట మాట్లాడకుండా ఆ పని చేశాడు. నేనేమంటున్నాను? ఇర్మియా దగ్గర 32వ అధ్యాయం, జెరెమయా 32 చాప్టర్లో అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు, కొనాల్సిన పరిస్థితి ఎందుకు? దేవుడే దాన్ని చుట్టి ఎక్కడ పెట్టమంటున్నాడు? మళ్ళా బారూకు దగ్గర ఇచ్చి అక్కడ మట్టి పాత్రలో పెట్టమంటున్నాడు. ఇదంతా చేసేది ఎవరు? దేవుడే. అవసరం లేకపోయినా బారూకు, ఆ యొక్క హనామేలుకు, జెరెమయాకు అవసరం లేకపోయినా దేవుడే జరిపిస్తున్నాడు అదంతా. ఎందుకు జరిపిస్తున్నాడు? జరగబోయే మర్మమును నీలో కొంత పెట్టాలనుకుంటున్నాను. మరో మాట మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యి. సో నేను అదంతా చూసినప్పుడు
నాకు ఇదొక వారి లైఫ్ అంతా కూడా మన కోసమే జరిగినది. దేవుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంతయు మనం అర్థం చేసుకోవడానికి, మనం దేవుని యొక్క విమోచన ప్రణాళికను మనం అర్థం చేసుకోవడానికే వారి జీవితాలు తయారు చేయబడ్డాయి. ఇస్ దట్ రైట్? అంటే దాని అర్థం ఏంటి? బైబిల్ అంతయు మన కోసం జరిగింది. ఇశ్రాయేలు ప్రజల్లో అబ్రహాం మొదలుకొని మలాకి వరకు వారి లైఫ్లో జరిగినదంతా కూడా ఎవరి కోసం వారు నటించారు, ఎవరి కోసం వారు జీవించారు, వారికి ఎరుగకయే మనకు కన్నులు తెరవబడడానికి. ద హోల్ బైబుల్ ఇస్ ఫర్ ద నేను చెప్తున్నాను చూడు, అది వధువుకు. బైబిల్ అంతయు వధువుకు. నేను అంటున్నాను చూడండి, మహా గొప్ప సెలబ్రేషన్లో వధువు ఒక మూల కాదు. మహా గొప్ప పండుగలో దేవుడు నిర్ణయించిన మహా గొప్ప సెలబ్రేషన్లో వధువు ఏదో ఎక్సెస్ కాదు. ఎక్సెస్ అనగా సరిపోయింది, ఏదో కొంచెం ఎక్స్ట్రా వచ్చింది ఒక దగ్గర ఉండు అనేది కాదు వధువు. మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను? అసలు ఆదాము పడిపోలేదు, అవ్వయ్య ఎందుకు పడిపోయింది? వై? దేవుడు ఎందుకు అవ్వ పడిపోయినట్లు చేశాడు? ఆదాం పడిపోయినట్లు చేయాలి కదా? నో 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 నో. యాక్చువల్గా దేవుణ్ణి విమోచకుడుగా చేసిందే స్త్రీ. దేవుణ్ణి రక్షకుడుగా విమోచకుడుగా ఉండుట కొరకు మార్గాన్ని తెరిచింది ఒక స్త్రీ. ఆ స్త్రీ పడిపోకపోతే దేవుడు విమోచకుడు కాలేడు, దేవుడు రక్షకుడు కాలేడు. దేవుడు పురుషుని పట్టుకున్నాడు, కానీ మెయిన్ ప్రణాళిక అంతటిలోనూ ముఖ్య మూల కేంద్రము పురుషుడు కాదు, ఆదాము కాదు. మహా గొప్ప ప్రణాళికలో మధ్య భాగం ముఖ్య మూల ఉద్దేశం పురుషుడు కాదు. పురుషుడు పడిపోలేదు. ఏ అవ్వ పడిపోయిందో, ఏ అవ్వను వాడు మోసం చేశాడో, అదే అవ్వను మోసగించలేని శక్తివంతమైన ఒక స్త్రీగా మార్చడమే మహా గొప్ప విమోచన ప్రణాళిక. వధువు ఎక్సెస్ ప్రణాళికలో ఏదో ఎక్కువైపోతే వచ్చింది కాదు వధువు. అసలు ప్రణాళిక రాసిందే స్త్రీ కోసం. స్త్రీకి దేవుడు ఇచ్చిన అంత ప్రాముఖ్యత. అఫ్ కోర్స్ దయ్యం స్త్రీని పట్టుకున్నది, కానీ విమోచన ప్రణాళిక రాసిందే ఆమె కోసం. అందుకని అన్నాడు, ఆ అవ్వ పడిపోయింది కానీ ఈ అవ్వ, ఆ స్త్రీ పడిపోయింది కానీ ఈ స్త్రీ. ఆ స్త్రీని పడగొట్టావు, కానీ పడిపోని స్త్రీని పైకి లేపుతాను నేను. మొత్తం బైబిల్ అంతయు కేంద్రీకరించబడినది ఆయన భార్య కొరకు మాత్రమే. అవ్వ పడిపోవుట వలననే దేవుడు విమోచకుడు కాగలిగాడు, రక్షకుడు కాగలిగాడు. మీకు ఎంతమంది తెలుసు, దేవుడు ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఒక చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు అతని హృదయంలో ఉన్న బాధ ఏంటో తెలుసా? ఒంటరితనం. బ్యూటిఫుల్, చాలా అద్భుతమైనది అది. పరలోకంలో దేవుడు ఉన్నాడు, దేవుడు పరలోకానికి దేవుడు, ఆదాము భూమికి దేవుడు. కానీ ఆ పరలోకంలో దేవుడికి కెరూబులు ఉన్నాయి, శ్రాపులు ఉన్నాయి, మహా గొప్ప ఆర్కేంజల్స్ ప్రధాన దూతలు ఉన్నారు, ఆరాధించేవారు ఉన్నారు, మ్యూజిషియన్స్ ఉన్నారు, సంగీత వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు, స్తుతించేవారు ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఉన్నారు. స్టిల్ ఆయనలో ఏదో వెలితి. వీరెవ్వరు నాకు సంతోషాన్ని ఇవ్వలేరు, వీరెవ్వరు నన్ను ఆనందాన్ని కలిగించలేరు. అక్కడ ఎలా ఉందో కింద ఆదాము కూడా సేమ్ ప్యారలల్. ఆదాముకు జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఈ జంతువులు పక్షులు ఎలాగో దేవునికి పరలోకంలో దూతలు అలాగో, పరలోకంలో స్టార్స్ నక్షత్రాలు అలాగో అన్నీ ఉన్నాయి. దాని మధ్యలో ఉన్నాడు ఆయన. థియాఫనీస్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. సరే, కానీ ఆదాము కింద ఒంటరిగానే ఉన్నాడు. అన్నీ ఉన్నాయిగా, సింహాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఏవి చెప్పినా ఆయన మాట వింటున్నాయి. కానీ దేవుడు హృదయంలో చూచినప్పుడు మనుష్యుడు ఒంటరిగా ఉండుట, ఎందుకంటే అతని హృదయంలో ఏ బాధ, ఏదో పోగొట్టుకున్నాననే ఒక బాధ లోపల ఉన్నది. అది సేమ్ ఎగ్జాక్ట్గా ఎవరిలో ఉన్నది? క్రీస్తులో కూడా ఉన్నది. అంటే
అది నేను విన్నప్పుడు దేవుడు కావాలనే ఏమన్నా వధువుని కావాలనే అసలు లేకుండా చేశాడా? మొత్తం సంపూర్ణమైపోయిన తర్వాత మొత్తం క్లియర్ చేసిన తర్వాత నో అస్సలు మర్చిపోయినాను అవ్వని చేయడం అని కాదాడ. మీకు క్లియర్గా అర్థమైనా? మొత్తం చేసిన తర్వాత మర్చిపోయినాను వధువును. అసలు ఈ పెద్ద పెయింటింగ్లో అసలు వధువునే పెట్టడం మర్చిపోయాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఇప్పుడు ఎక్కడ అడ్జస్ట్ చేయాలా, కాబట్టి ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి ఎలాగోలా చేసి లోపల నుండి తీద్దాం అలా అనుకోలేదు ఆయన. ఇప్పుడే మిస్టరీ ఆయనకి తెలుసు ఆల్రెడీ వధువు ఎక్కడ ఉందో. దేవుడు దైవత్వము, దేవుడు ఆదాము ఏకమై ఉన్నారు. ఇతను ఏం జరుగుతున్నదో ఎగ్జాక్ట్గా దేవుడిలోనూ అదే జరుగుతున్నది. ఎందుకంటే దేవుడి కుమారుడు ఏకమై ఉన్నారు. నేనేమంటున్నానంటే విమోచన ప్రణాళిక మొత్తము దేవుడు కూడా మొదటి ఆదాము ఒంటరిగా ఉండటం ఇష్టం లేదన్నప్పుడు రెండవ ఆదాము కూడా ఒంటరిగా ఉండటం మంచిది కాదు. దేవుడు కూడా ఆది పరలోకంలో దేవుడు అదే ఫీల్ అవుతున్నాడు, భూమి మీద ఆదాము అదే ఫీల్ అవుతున్నాడు. అంటే మెయిన్ ముఖ్య ఉద్దేశం మూలం మొత్తానికి ఎవరు మూలం? స్త్రీ, వధువు, ఎముకలో ఎముక, మాంసంలో మాంసం. అందుకే విమోచన మొత్తంలో ఎవరిని మళ్ళీ తీసుకురావడానికి ఈ విమోచన ప్లాన్ వేశాడు? ఆదామును కాదు. ఆదాం పడిపోలేదు, అవ్వ పడిపోయినది. అవ్వను మాత్రమే మళ్ళీ విమోచించడానికి. హేమాన్ రెండవ ఆదాము ఎవరు? క్రీస్తేనా? ఆయన ఆయన పడిపోలేదు కూడా, ఆయనలో పాపం లేదు. అక్కడ ఆదాం పడిపోలేదు, ఇక్కడ క్రీస్తు పడిపోలేదు. కాబట్టి ఆయన లేవాల్సిన పని లేదు, అనగా పునరుద్ధరించాల్సిన పని లేదు. కానీ ఎవరు పడిపోయారు? స్త్రీ, అవ్వ పడిపోయినది. ఈరోజు మనము పడిపోయాం, కానీ మన భర్త క్రీస్తు అసలు పాపమే లేదు ఆయనలో. ఈ క్రీస్తు పడిపోలేదు, ఈ ఒక భర్త పడిపోలేదు, కానీ పడిపోయింది మనము. ఆదిలో పడిపోయింది అవ్వను లేపడానికే ఈ మొత్తం బైబిల్ అంతా కూడా. క్లియర్గా అర్థమవుతున్నదా? నా విధానంలో నేను వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నేను. కానీ ఇప్పుడు కూడా యెహోవా సిద్కెను అనేది కూడా దానికి సంబంధించినదే. ఆమేన్. యిర్మీయా మహా గొప్ప ప్రవక్త, క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. కొనుగోలు చేయు క్రియను బబులోను రాజు నెబుకద్నెజరు, వింటున్నారా, రాక మునిపే యిర్మీయా ప్రవచిస్తున్నాడు. యిర్మీయా ప్రవచనం అంతా కూడా బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి అక్కడ ఉన్న ఇశ్రాయేలును స్వాధీనపరుచుకునే దానికంటే మునుపు ఈ ప్రవచనం వస్తున్నది. అనగా కొనుగోలు చేసే క్రియ జరిగేటప్పుడు ఈ ప్రవచనం బయటకు వస్తున్నది. ఇక్కడ ఉండి యిర్మీయా ఏం పలుకుతున్నాడు? చదువుదాం దాన్ని, నాతో పాటు దాన్ని జాగ్రత్తగా క్లియర్గా ప్రతి మాటను గమనించండి. రాబోవు దినములలో, అంటే కొన్ని దినాలు రాబోతున్నాయి. ఆ దినాలు నేనేమంటున్నానంటే 1963 నుండి ఇప్పుడు 2026 వరకు ఈ దినాలు. రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. ఎగ్జాక్ట్గా ఈ మాట గొర్రె పిల్లకి ఆపాదించబడుతున్నది. దావీదు యొక్క చిగురు ఏవై ఉన్నారు? గొర్రె పిల్ల, క్రీస్తు అయి ఉన్నాడు. కానీ దావీదు చిగురు 2000 సంవత్సరాల క్రితం కాదండి. దావీదు చిగురు అంటే అతను ఏమై ఉన్నాడంటే పక్కనే దావీదు చిగురు అని పక్కన ఏమని రాయబడుతున్నది? అతడు రాజై. అంటే 2000 సంవత్సరాల క్రితం గొర్రె పిల్ల వచ్చినదా? కానీ అక్కడ ఆయన రాజా కాదు, ఆయన ఏమై ఉన్నాడు? గొర్రె పిల్ల అయి ఉన్నాడు. ఆయన ఏలడానికి రాలేదు, ఆయన రక్తం మార్చడానికి వచ్చాడు. కానీ రాజుగా ఎప్పుడు వస్తున్నాడు? రెండవ రాకడలో. మొదటి రాకడలో గొర్రె పిల్ల, రెండవ రాకడలో రాజుగా వస్తున్నాడు, సింహంగా వస్తున్నాడు. సో ఈ ప్రవచనము అది రెండవ రాకడ గురించిన ప్రవచనం అయి ఉన్నది. 1963లో ఆ రాజు ప్రత్యక్షమయ్యాడు, దావీదు యొక్క చిగురు ప్రత్యక్షమైనది. ఆ ఫోటో పెట్టు, ఇదేనా? నవ్వులిసా, ఎవరు మర్చిపోబోకండి, నా ప్రతి వర్తమానం ఇక్కడికే వస్తుంది. ఇది దావీదు యొక్క చిగురు, గొర్రె పిల్ల, అంతేనా? ముద్దలను విప్పిన గొర్రె పిల్ల దావీదుకు చిగురు. ఈ గొర్రె పిల్లకి ఏమేమి ఉన్నాయి? 7 కన్నులను 7 కొమ్ములను ఉన్నాయి. ఏమా క్లియర్గా మీకు అర్థమైంది? ప్రాఫెసీ దీని గురించేనని, మేఘం గురించేనని. అంటే ఇతనికి చివరిలో ఏ పేరు వస్తున్నది? యెహోవా సిద్కెను. అంటే నేను యెహోవా సిద్కెను అంటే ఎవరో కాదు, ఈ మేఘము. మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నా. చాలా లోతైనది, కొంచెం మనం ప్రవచనం యుద్ధకు వెళ్తున్నాం మనము. ఈ మాట క్లియర్గా కూడా అతడు వింటున్నారా? నేను దావీదు నాకు చిగురును పుట్టించేదను, అతడు రాజై. ఇంతేనా? రాజు పరిపాలన చేయును. ఇప్పుడు రాజుగా వచ్చాడా లేదా? పరిపాలన చేస్తున్నాడా లేదా? భూమి మీదకి రాజుగా రావడానికంటే మునుపు
ఈ భూమి మీదకి రాజుగా రావాలి. ఏ భూమి? శరీరం అనే భూమి మీదకి రాజుగా రావాలి. అక్కడ రాజ్యం వచ్చేదానికంటే మునుపు రాజ్యం ఎక్కడికి రావాలి? నీకు అర్థమవుతున్నాయో మాట్లాడుతున్నాను? 1000 ఏళ్ల పరిపాలన భూమి మీదకి వచ్చేదానికంటే మునుపు అది భూమి, ఇది భూమి. ఆ భూమి మీదకి వచ్చేదానికంటే మునుపు ఎక్కడికి రావాలి? ఈ శరీరం మీదకి రావాలి. ఈ రాజు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడు? ఇప్పుడు మన హృదయం అనే సింహాసనం మీద ఉండి ఈ భూమిని ఏలుతున్నాడు, ఈ భూమి మొత్తాన్ని. ఈయన లేని ఎడల నీ శరీరంలో పాపమే జరుగుతుంది. ఈ లోక సంబంధంగా నువ్వు నడుస్తావు నీవు. అది ఈయన ఏలుతున్నాడు అంటే లోపల ఈ భూమి మొత్తం 1000 ఏళ్ల పరిపాలనలో ఆత్మ సంబంధంగా ఈ భూమి 1000 ఏళ్ల పరిపాలన జరుగుతున్నది. ఇక్కడ డొమినియన్ ఆయన చేస్తున్నాడు ఇక్కడ. కానీ ఆయన వచ్చినప్పుడు ఏం చేయాలా? కూల్చాలి. వేటిని కూల్చాలి? ప్రతిమను, 4 రాజ్యములను, దాని ప్రభావములను, ఈ భూమిలో ఉన్న ప్రతి దాన్ని కూల్చివేసి తన రాజ్యము స్థాపించినప్పుడు ఆ రాయి వచ్చిందా? ఆ రాయి వచ్చి ఏం చేస్తున్నది? లోపల ఉన్న దానంతా కూల్చివేస్తున్నది. ఆ చిన్న రాయి ఏమైనది? మహాభూతలమంతా కొండగా మొత్తము వ్యాపించినది. దాని ప్రవక్త ఏమన్నాడు? పిరమిడ్. ఆ రాయి ఏంగా మారినది? పెద్ద కొండగా, శిఖరంగా మారినది. శిఖరం ఏమై ఉన్నది? పిరమిడ్. విశ్వాసము, సద్గుణము, జ్ఞానం, ఆశానిక, సహనము, భక్తి, సహోదర ప్రేమ, ఇది అంతగా ఎదిగినది. లోపల అలా పెరుగుతున్నది. క్లియర్గా అర్థమవుతున్నాయి మాట్లాడుతున్నాను? ఇది స్పిరిచువల్, ఇది ఆత్మ సంబంధంగా నిజ రూపంలో జరిగేదానికంటే మునుపు ఇప్పుడు వధువులో ఆత్మ సంబంధంగా జరుగుతున్నది. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును భూమి మీద. ఈ భూమి ఎవరు? వధువు. క్లియర్గా అర్థమవుతున్నాయో మాట్లాడుతున్నాం? భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఈయన పరిపాలన ఎలాగుంటుంది? నీతి న్యాయములు. ఆయన ఏమై ఉన్నాడు? రైచియస్ జడ్జ్, నీతిమంతుడైన న్యాయాధిపతి. ఆయన నీతి ఎలా, ఆయన న్యాయ తీర్పు ఎలాగుంటుంది? నీతి న్యాయములు. ఇతని దినములలో, వింటున్నారా? అతని అనగా నేను ఇతని అంటున్నా. ఇక్కడ అతని ఉంది. ఇక్కడ ఇతని దినములలో యూదా రక్షణ పొందులు. అక్కడ 1,44,000 మంది ఎలాగో, ఇక్కడ వధువు అలాగో. ఈయన వచ్చిన దినములలో వధువు రక్షణ నొందును. ఆ లేఖనమును నేను అనువాదమును చెప్పుచున్నాను. అతడు ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. మనకు భయం ఉందా? లేదు. అటామిక్ బాంబ్స్ వస్తాయన్నా కూడా మనకు భయం లేదు. వాయ్? మనకు 2 పక్షిరాజు రెక్కలు ఉన్నాయి. తీర్పు వచ్చినదంటే మనం ఎగిరి వెళ్ళిపోతామనే ధైర్యం మనకున్నది. ప్రవక్త ఒక అడవికి వెళ్ళినప్పుడు గన్ను పెట్టుకొని అక్కడ చెట్టు పైన ఏమి నిలబడి ఉన్నది? పక్షిరాజు నిలబడి ఉన్నప్పుడు గన్నట్లే పెట్టుకొని, ఏమి నువ్వు భయపడవా? ఒక్క దెబ్బతో నిన్ను కలుస్తాను, నువ్వు భయపడవా అన్నప్పుడు ఆ పక్షిరాజు ఇలా చెప్తున్నాడు ఆయన, నేనెందుకు భయపడాలి? నీ కన్నులో నుంచి ఆ తూట బయటకు వచ్చిన వెంటనే నా రెక్కలు చాపుకొని నేను వెళ్ళిపోతాను. నేను ఎవరా? పక్షిరాజు వధువై ఉన్నది. అనుబాంబు నా మీదకి రాకమునిపే 2 రెక్కలు కలిగి నేను ఎగిరి వెళ్ళిపోతాను నేను. అందుకే ఈ ఇశ్రాయేలు నిర్భయముగా నివసించు, భయం లేకుండా నివసించును. ఎస్, వధువుకు భయం లేదు. ఇశ్రాయేలుకు భయం లేదు. ఎందుకు? ఆమె రక్తం కింద ఉన్నది, టోకన్ కింద ఉన్నది. ఆమేన్. ఓ, చిన్నగానే వివరిస్తున్నాను, నిదానంగానే వివరిస్తున్నాను. దీన్ని ప్రతి ఒక్కరికి అర్థమవ్వులాగునా. నేను దీన్ని చదివినప్పుడు కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం ఎలాగున్నదంటే పరిశుద్ధాత్మ నడిపింపు, డ్రైవర్ అవసరం. ఏమైనా పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నారని నమ్ముతున్నాను. క్లియర్గా అర్థమవుతున్నది. వెంటనే ఆ మాట తర్వాత ఏమన్నారు చూడండి. యెహోవా మనకు నీతి అని. అతనికి అంటే ఇతనికి. నా 1963లో వచ్చింది ఎవరు? యెహోవా సిద్కెను. ఎందుకన్నా నీతి? మనకు నీతి ఎలాగయ్యాడు? మన పాపములు పెరిగివేసి తన నీతిని నీకిచ్చి మనకిచ్చి ఆయన ఏం చేశాడు? నిన్ను రక్షణ కిందకి తెచ్చాడు, నిర్భయంగా బ్రతుకున్నట్లు చేశాడు. రక్షణ ఎలాగొస్తుంది? నీ పాపాన్ని వెరికేసి తన నీతిని నీకు ఇచ్చుట వలన. ఈయన ఎందుకు వచ్చాడు చెప్పండి నాకు. బ్రదర్ ఇక్కడే ఉండండి. ప్రతి ఒక్కరు వెంబడించండి. నేను 2000 సంవత్సరాల క్రితం మన క్రీస్తు గురించి కాదు నేను మాట్లాడేది. ఈ సిద్కెను, ఈ యెహోవా సిద్కెను అంటే అర్థం ఏంటి? యెహోవా మనకు నీతి తోడు కాదు, నీతి.
యెహోవా మనకు తోడంటే ఇమ్మానుయేలు. యెహోవా మనకు నీతి అంటే సిదికేను. యెహోవా సిదికేను. ఎవరికి ఆ పేరున్నది? మొదటి రాకడ క్రీస్తు గాడ్ సిదికేను అని పేరు. 1963లో వచ్చిన ఈ మేఘమునకు యెహోవా సిదికేను అని ఎప్పుడో ఇర్మియానే ప్రవచించాడు. యు అండర్స్టాండ్ సంథింగ్? ఇప్పుడు మనం అసలైన సబ్జెక్ట్ యుద్ధకు వెళ్దాం. నెక్స్ట్ అనగా దీన్ని కనెక్ట్ చేసుకుంటూ ఒకదాని యుద్ధకు వెళ్తాను. మీ కన్నులు తెరవబడాలి. ఇప్పుడు ఈ మాట ఇక్కడ ఇలానే పెట్టుకోండి. ఆ వచనం ఒక్కసారి నాకు చూపించు. ఒక ఆరో వచనం ఒక్కసారి ఇంగ్లీష్లో నేను చదువుతాను. నేను పట్టుకోనండి. అండ్ దిస్ ఈజ్ హిస్ నేమ్. అతనికి ఏ పేరు ఉన్నదంట? ఒక పేరు ఉన్నదంట. వేర్ బై హీ షాల్ బి కాల్డ్ ద లార్డ్ అవర్ రైచియస్నెస్. యెహోవా మనకు నీతి అని. హీ షాల్ బి, అతను. వినండి ఈ మాట, రౌండప్ చేసి పెట్టుకోనండి. ఎందుకు బ్రదర్ అతను అని పెడుతున్నా? నెక్స్ట్ చదివించే లేఖనం మీకు అర్థమవుతుంది. అతను ఎవరు పిలవబడుతున్నారు? అక్కడ ఏం రాయబడుతున్నది? అతనికి పేరు పెట్టబడును. హీ. దీన్ని ఇట్లానే పెట్టుకోనండి. ఇది ఉన్న చూసారా? మీ వేలు ఇక్కడ ఇలానే పెట్టుకోనండి. అలాగునని ఈ ఏలు ఇక్కడ, దీన్ని అసలు తప్పిపోకుండా ఇక్కడ పెట్టుకోండి. 33 వచనం 33 అధ్యాయం వైపు తిప్పుదాం. ఇర్మియా 33. ఇర్మియా 32లో ఏం జరుగుతున్నది? పర్చేసింగ్ వర్క్. 32లో కొనుగోలు చేస్తున్నాడు. అక్కడ పారుకు అదంతా కార్యం అక్కడే ఉన్నది. ఆ తర్వాత 33వ అధ్యాయము 14వ వచనం. రెండింటిని పెట్టుకోవాలి ఇక్కడ. 23 పెట్టుకోనండి. ఆ తర్వాత అలాగునని 34వ వచనం తీద్దాం మనము. 33 14 తీసారా? ప్రతి ఒక్కరు తీసారా? 4 తీసారా? ఇప్పుడు ఈ ప్రవచనాన్ని గమనించండి. యెహోవా వాక్కు ఇదే. అక్కడ ఏమున్నది? యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు. సేమ్ ఒక్కటే చూడండి. అక్కడ ఇక్కడ గమనించండి, మీకు తేడా కనపెట్టాలి ఇక్కడ. కింద ఇజ్రాయేల్ వంశస్థుల గురించి, అంతేనా? ఇజ్రాయేల్ వంశస్థులు ఎలాగుంటారంట? నిర్భయంగా ఉంటారని చెప్పబడింది అక్కడ. వంశస్థుల గురించి, యూదా వంశస్థుల గురించి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు. ఏ దినాలు అవి? 23వ వచనంలో చెప్పబడిన అదే ప్రవచనం మళ్ళీ ఇక్కడ చెప్పబడుతున్నది. ఎవరెవరి గురించి? ఇజ్రాయెల్ గురించి మరియు యూదా వారి గురించి. ఇజ్రాయెల్ యూదులు ఎవరు? 144,000 మంది. కానీ వారికి ఏం జరుగుతుంది? ఈరోజు మనం కూడా ఆత్మీయ ఇజ్రాయేలము, ఆత్మీయ యూదులం మనము. కింద ఆ దినములలో అంటే చూడండి, అక్కడ ఆ దినములు, ఇక ఈ దినములు. ఆ దినములలో ఆ కాలం మంది నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను. అక్కడ అదేనా ప్రాఫెసీ? మళ్ళీ ఇక్కడ అదే ప్రాఫెసీ. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. అంతేనా? క్లియర్గా అదేనా? మొత్తం అదే ఉందా? మళ్ళీ కింద ఆ దినములలో యూదా వారు రక్షింపబడును. సేమ్ అది. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసించును. ఎగ్జాక్ట్గా ఉన్నది. యెహోవాయే మనకు నీతి అని. మీకు అర్థమైన తేడా కనపడిందా? యెహోవాయే మనకు నీతి అని. ఎవరి గురించి? యెరూషలేము అని ఉంది కదా అక్కడ. ఇంగ్లీష్లో చూద్దాం. ద నేమ్ వేర్ విత్ షీ. మీకు క్లియర్గా అర్థమై ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఏముండదు. అక్కడ చెప్పండి. అక్కడ చెప్తే ఏముంది అక్కడ? హీ. కానీ వెంటనే ప్రవచనం ఎలా మారింది? షీ. అంటే దావీదు చిగురు అంతా అతని గురించే మాట్లాడి ఆ దావీదు చిగురులో ఇప్పుడు ఒక ఆమెతో పోల్చేశాడు. ఏమా? మీ అందరు క్లియర్గా అర్థమవుతున్నది. మా ఇది చదివినప్పుడు, ఇది చూసినప్పుడు వావ్, ఎలాంటి గ్రంథం ఇది! ఎలాంటి గ్రంథం అది! షీ షాల్ బి కాల్డ్ ద లార్డ్ అవర్ రైచియస్నెస్. ఇప్పుడు ఆమె పేరేం పేరు? యెహోవా సిద్కేను. ఆయన పేరేం పేరు? యెహోవా సిద్కేను. తర్వాత ఈమె పేరేం పేరు? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పురుషుని యొక్క పేరు స్త్రీ మీదకి వచ్చింది.
పురుషుని యొక్క పేరు స్త్రీ మీదకి ఎప్పుడు వస్తుంది? చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది ఆ పేరు? పురుషుని యొక్క పేరు స్త్రీకి. వివాహము మొదటి రాకల్లోనా, వివాహము రెండవ రాకల్లోనా? ఈ రెండు ప్రవచనములు మన కాలం గురించి. ఈ దినములోనే వివాహం జరుగుతున్నది. యెహోవా సిద్కియాను మన భర్త ఎప్పుడైతే ఆయనతో వివాహం అవుతున్నదో ఈయన పేరు ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతున్నది? ఆమెకు షీ. కానీ తెలుగులో ఏమని రాయబడింది? యెరూషలేం. యెరూషలేం ఎవరు? నూతన యెరూషలేం ఎవరు? వధువేనా? కానీ ఆ ప్రవచనము, ఈ ప్రవచనము రెండవ రాకడ గురించి. వివాహము పేరును ట్రాన్స్ఫర్ అవుతున్నది. ఆయన యెహోవా సిద్కియానైతే ఈమె యెహోవా సిద్కియాను. ఆయన నీతిమంతుడైతే ఈమె నీతిమంతురాలు. ఆయన ఏమై ఉన్నాడో ఈమె అదే ఉన్నది. ఎప్పుడవుతుంది అలాగూ? రెండు శరీరములు ఏక శరీరమైనప్పుడు. అందుకే నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. నాలో ఏ ఎముక ఉందో నీలోనూ అదే ఎముక ఉంది. నాలో ఏ మాంసం ఉందో అదే నీలోనూ ఉన్నది. నాలో ఏ ఆత్మ ఉన్నదో అదే ఆత్మ నీలోనూ ఉన్నది. నాకే పేరున్నదో నీకు అదే పేరున్నది. నాకు ఆదామైతే అక్కడ ఏం చెప్పబడుతున్నది? వారు ఆదాము అని ఇద్దరికి ఒకే పేర్లు పెట్టాడు. అవ్వ అని పేరు రాలేదండి. ఫస్ట్ మొదట వారిద్దరికి ఒకే పేరు. భర్త పేరు ఏమై ఉన్నదో భార్య పేరు కూడా అదే, ఆదాము. ఇద్దరు ఏక శరీరం అయి ఉన్నారు, వారిద్దరికి ఒకే పేరు. కానీ ఎప్పుడైతే అవ్వ పడిపోయినదో ఆమెకి అవ్వ అని పేరు పెట్టబడినది. యు అండర్స్టాండ్ సంథింగ్? అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైనది? వివాహము ద్వారా యెహోవా సిద్కియాను అనే పేరు వధువు మీదకి వస్తున్నది. ఆయన యెహోవా సిద్కియాను ఇక్కడ ఉంటే వివాహం అవడం వలన ఈమె కూడా యెహోవా సిద్కియానుగా మారుతుంది. ఎగ్జాక్ట్గా ఎవరు ప్రవచిస్తున్నారు దాన్ని? ఇర్మియా ప్రవచిస్తున్నాడు. మీ అందరికి క్లియర్గా అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను? ఎస్. ఆమేన్. ఇప్పుడు మరొక ప్రవచనం యుద్ధకు వెళ్దాం మనము. నేను ఎక్కువసేపు తీసుకోవడం కోరటలేదు, ఎందుకంటే సాయంకాలం కూడా మరొక వర్తమానం మీ యుద్ధం తీసుకురాకూరుతున్నాను నేను. అది చాలా చాలా బ్యూటిఫుల్, అది చాలా అద్భుతమైనది. అది కూడా ఆమేన్. ఈవినింగ్ కోసం, ఎందుకంటే సమయాన్ని చూసి నేను ముగిస్తాను. నేను ఇప్పుడు అది సాయంకాలం నేను దాని మీద దీన్ని తీసుకురాకూరుతున్నాను నేను. ఆమేన్. సమయాన్ని బట్టి నేను ఫాలో అవుతున్నాను. నేను ఇప్పుడు ఇంకొక ప్రవచనంను మనం చూద్దాం. ఇంకో ప్రాఫెసీని జకర్యా కరెక్ట్గా మలాకి ముందుంటుంది. జకర్యా 3వ అధ్యాయము 'Now listen close. నేను ఇప్పుడు చెప్పించిన రెండు ప్రవచనములు అవి బబులోను రాజు రాక మునుపు ఇర్మియా ఉండి రెండు ప్రవచించాడు. ఏ కాలం గురించి? మనమున్న కాలం గురించి. ఆల్రెడీ రెండు ప్రవచనములు, ఒకటి స్త్రీ గురించి, ఒకటి పురుషుని గురించి. కానీ రెండు ప్రవచనాలు ఒకటే, మొత్తం ఒకటే, కానీ పేరు మాత్రమే మార్చబడింది. అనగా ఈ పేరు ఇక్కడికి వచ్చిన, ఈమె మీదకి వచ్చినది. అక్కడ ఆదాము, ఇక్కడ అవ్వ, వధువు. రెండవ ఆదాము మరియు సంఘము, ఇద్దరికి ఒకే పేరు ఎప్పుడు వస్తుంది? వివాహం ద్వారా వస్తుంది. కానీ ఆ దావీదు చిగురు మన కాలంలో ప్రత్యక్షమయ్యాడు. అనగా ఇర్మియా 23వ అధ్యాయము 1963లో ప్రత్యక్షమైనది. కానీ వధువు అనగా 33వ వచనం, 33వ అధ్యాయం, 23వ అధ్యాయము మరియు 33వ అధ్యాయము, అంతేనా కాదా? అంటే 23వ అధ్యాయము 63లో దిగి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఈయన యెహోవా సిద్కియాను, యెహోవా మనకు నీతి అని అర్థము. అని రావాల్సిన పని ఎందుకు? వివాహం అవ్వడానికి. మొదటి లేఖనం నెరవేరాలి, ఇర్మియా 23 నెరవేరాలి. ఆ తర్వాత వెంటనే వివాహం జరగాలి. ఆ తర్వాతనే ఈయన పేరు ఆమె మీదకి వెళ్తుంది. అంటే 23వ అధ్యాయం 63లో జరిగినది. రైట్ నా ఇప్పుడు వివాహం జరుగుతున్నది. ఆమేన్. ఇప్పుడు 33వ అధ్యాయము ఇప్పుడు నెరవేరుతున్నది. ఎందుకు? ఎవరైతే వివాహం అవుతారో ఈ పేరు అనగా మీకు ఏదో కాదండి, ఈ శిరస్సు ఎవరి మీదకి వస్తుంది?
వధువు మీదకి వస్తాయి. ఈ యెహోవా సిద్కియాను ఎవరితో ఐక్యమవుతాడు? వధువుతో ఐక్యమవుతాడు. దేని వలన? వివాహము వలన. అప్పుడు 23, 33 రెండు ఏకమవుతున్నాయి. ఈ రెండు ఏకమయ్యే కాలము ఇప్పుడు. ఇప్పుడు వివాహం జరుగుతున్నదా లేదా? ఇస్సాకుకు రిబ్కాకు వివాహం అవుతున్నదా లేదా? ఇప్పుడు ఇదే శిరస్సు మేఘం ఎవరి మీదకి వస్తున్నది? వధువు అని పిరమిడ్ మీదకి తలరాయిగా వస్తున్నది. 23వ అధ్యాయము 33వ అధ్యాయము రెండు దానికి మధ్యలో ఉన్న మర్మమే వివాహము. వివాహం చేసుకోవడానికి యెహోవా సిద్కియాను వచ్చాడు. ఆమేన్. ఈ రెండు అధ్యాయాలకి మధ్యలో ఉన్న వివాహము, ఈ మూడు మన కాలంలో ఒకటి తర్వాత ఒకటి నెరవేరుతున్నది. ఎంతమంది వివాహం చేసుకున్నారా? ఎంతో చెప్పండి నాకు. ఎంతమంది ఎంతో ఐక్యమయ్యారో చెప్పండి నాకు. ఒకవేళ నువ్వు ఆయనతో ఐక్యమై ఉంటే నీ పేరు, నేను వధువును బ్రైట్ టబర్నకల్ నేను ఈ పేరుతో పిలవాలనుకుంటున్నాను. యెహోవా సిద్కియాను, గాడ్ బ్లెస్ యూ. యెహోవా సిద్కియాను, ఈ పేరు ఇదే ఉన్నది. యెహోవా సిద్కియాను, గాడ్ బ్లెస్ యూ. సాయంకాలం మిమ్మల్ని మరొక పేరుతో పిలుస్తాను నేను. వధువు నేను మరొక పేరుతో పిలవాలనుకుంటున్నాను సాయంకాలము. ఆమేన్. సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు. కానీ ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఏమని పిలవాలనుకుంటున్నాను నేను? మీరు యెహోవా సిద్కియాను అవ్వాలంటే ఏమవ్వాలి? వాక్యంతో ఐక్యం అవ్వాలి, వివాహం అవ్వాలి. వివాహం అయినప్పుడు ఆయనదంతయు నీవే అవుతావు. ఆయన ఆస్తి అంతయు, ఆయన సమస్తము నీదే అవుతుంది. బోయాజు రూతును వివాహం చేసుకుంటే బోయాజు యొక్క ఆస్తి అంతా ఎవరిది అవుతుంది? సాదాస్త్రాలు ఎవరు అవుతారు? రూతుది అవుతుంది. ఈ రెండు ప్రవచనములను, ఈ రెండు మహా గొప్ప మర్మమును 1963 నుండి ప్రెసెంట్ టైం, ఇర్మియా 23 నుండి 33వ అధ్యాయము, 23వ అధ్యాయం నుండి 33వ అధ్యాయము, ఇదంతయు మన కాలంలో 1963 నుండి 2026 వరకు ఇది కొనసాగుతూ వెళ్తున్నది. త్వరలో సంపూర్ణమైన వధువు, నీవు ఒక వధువు, లోకమంతటిలో ఉన్న ఒక వధువు ఉన్నది. లోకమంతటికి ఒక శరీరం ఉన్నది, పెద్ద దేవుని యొక్క శరీరం లోకమంతటికి ఉన్న వధువు. కానీ ఆ వధువులకు ప్రాతినిధ్యం వహించే నీవు ఒక వధువు సాదృశ్యమై ఉన్నావు. ప్రపంచమంతా ఉన్న వధువుకు నీవు సాదృశ్యమై ఉన్నావు. నీవు ఒక్కటే ఆయనతో ఏకమైతే సరిపోదు. ఎవరెవరు ఏకమవ్వాలి? ప్రపంచంలో ఉన్న వధువంతయు ఏకమవ్వాలి. అంతవరకు ఏకమయ్యేంత వరకు నీవు సైలెంట్గా ఉండాల్సిందే. అందరూ ఐక్యమయ్యేంత వరకు నీవు ఆయనతో సహవాసం కలిగి ఉండాల్సిందే. ఎప్పుడైతే అందరూ యెహోవా సిద్కియాను, ప్రపంచంలో వధువంతా కూడా యెహోవా సిద్కియాను అవుతుందో అప్పుడు ఎత్తబడటం మొదలవుతుంది. ఆమేన్. ఇంకా ఎందుకు ఎత్తబడ్డ రాలేదు అంటే ఇంకా చాలామంది ఐక్యం అవ్వలేదు. చివరి యొక్క గొర్రె పిల్ల ఇంకా రాలేదు. నశించిన ఆత్మ ఇంకా రాలేదు. ఆమె ఆన్ ద వేలో ఉన్నది. ఆ యొక్క గొర్రె పిల్ల మార్గ మధ్యంలో ఉన్నది. ఎప్పుడైతే ఆమె వచ్చేస్తుందో ప్రపంచంలో ఉన్న వధువంతటికి యెహోవా సిద్కియాను అని పేరు పెట్టబడుతుంది. ఆమేన్. జెకర్యా చాప్టర్ 3 1వ వచనము. ఈ ప్రవచనాన్ని గమనించండి. ఇది ఎవరు ప్రవచిస్తున్నారు అంటే జెకర్యా ప్రవచిస్తున్నాడు. జెకర్యా ఎప్పుడు వచ్చాడు అంటే 70 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఇర్మియా ఎప్పుడున్నాడు? 70 సంవత్సరాల మునుపు, బబులోను రావడానికంటే మునుపు జెకర్యా ప్రవచించాడు. 70 సంవత్సరాల తరువాత ఇర్మియా ప్రవచించాడు. 70 సంవత్సరాల తరువాత ఇప్పుడు జెకర్యా ప్రవచిస్తున్నాడు. 7 సంఘకాలాలకు మునుపు ఇర్మియా ప్రవచిస్తున్నాడు. 7 సంఘకాలం తరువాత ఒక ప్రవచనం బయలుదేరుతున్నది జెకర్యా. యు అండర్స్టాండ్ సంథింగ్? మీ అందరూ క్లియర్గా అర్థమవుతున్నది. మీ ఎంతమంది తెలుసు అండి? ఎంతమంది తెలుసు మన కాలంలో కూడా ప్రాఫెసీ అనేది ఆల్రెడీ ప్రకటించబడినదని? ఒక ఉదాహరణ చెప్తాను నేను. మొదటి అవ్వ పడిపోయినప్పుడు మొత్తం ఎంతమంది వధువులు ఉన్నారు? 3 వధువులు ఉన్నారు. ఆదాము యొక్క భార్య, యేసుక్రీస్తు యొక్క భార్య, యెహోవా యొక్క భార్య, ఆ తర్వాత అనగా ఎలాగంటే ఆదాము యొక్క భార్య హవ్వ, ఆ తర్వాత ఆది సంఘము, ఆ తర్వాత ఈ చివరి సంఘకాలంలో ఉన్న వధువు. మొత్తం 3 వధువులు ఉన్నాయి. ఈ 3 వధువులలో ప్రవక్త నాడు మొదటి వధువు పడిపోయినది, రెండవ వధువు పడిపోయినది. క్లియర్గా అర్థమవుతున్నదా? మొదటి అవ్వ సర్పంతో పడిపోయినది, రెండవ అవ్వ కూడా సర్పముతోనే. కానీ ఎవరితో? నికోలాయితుల క్రియలతో ఆది సంఘము పడిపోయినది బబులోనులో. ఈ 2 మొదటి వధువులు పడిపోయాయి. కానీ మొదటి అవ్వ పడిపోయినప్పుడు దేవుడు దిగొచ్చి వాగ్దానం చేశాడు, నేను ఒక మనుష్య కుమారుని నీ కొరకు నేను పంపిస్తాను. మొదటి అవ్వ పడిపోయినప్పుడు అక్కడ ఒక వాగ్దానం ఏమొచ్చినదంటే, నీ కొరకు నేను ఒక మనుష్య కుమారుని క్రీస్తుని నేను పంపుతానని వాగ్దానం చేశాడు. అలాగుననే ఆ యొక్క పాత నిబంధన ముగింపులో ఆ మనుష్య కుమారుడు వచ్చేదానికంటే ముడిపి ఎవరు వచ్చారు? ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చిన తర్వాత మనుష్య కుమారుడు వచ్చాడు.
ఎవరికి బయలుపరచడానికి? అవ్వలో నుండి వచ్చిన సంతానము, ఆదాములో నుండి వచ్చిన సంతానము ఇజ్రాయేలుకు బయలుపరచడానికి అక్కడ మనిషి కుమారుడు వచ్చాడు. అంతేనా? కానీ ఎప్పుడైతే రెండవ అవ్వ పడిపోయిందో, రెండవ అవ్వ అంటే ఎవరు ఇక్కడ? ఆది సంఘం. ఆది సంఘం ఎప్పుడైతే పడిందో, మొదటి అవ్వకు ఎలాగైతే వాగ్దానం చేశాడో ఆది సంఘానికి కూడా ఒక వాగ్దానం చేశాడు. నేను నీ కొరకు, నీ ముగింపులో, ఈ సంఘ అన్య కాలంలో యొక్క ముగింపులో ఒక మనిషి కుమారుడిని పంపిస్తాను నేను. మీకు క్లియర్గా అర్థమవుతున్నది. పాత నిబంధనలో అవ్వ పడిపోయినప్పుడు వాగ్దానము, ఎవరి గురించిన వాగ్దానము? మనిషి కుమారుడిని నేను పంపిస్తాను నీ కొరకు. కానీ కొత్త నిబంధనలో మొదట్లో ఎవరు పడిపోయారు? ఆది సంఘం పడిపోయినది. పడిపోయినప్పుడే దేవుడు వాగ్దానం చేశాడు, అంచె దినములో నేను మనుష్య కుమారుడిని పంపిస్తాను నేను. నోవాహు దినాల్లో ఎలాగుంటుందో మనుష్య కుమారుడి దినముల్లోనూ అలాగే జరుగును. మీకు క్లియర్గా అర్థమవుతున్నది. అంటే సంఘకాలాలకి ముందు కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, సంఘకాలాల ముందు నెరవేర్చిన ప్రవచనము ఉన్నది, సంఘకాలాల తరువాత ఇప్పుడు కూడా మనుష్య కుమారుడు మనకు వాగ్దానం చేయబడ్డాడు. ఆమేన్. నా ఈ ప్రవచనం ఏంటో తెలుసా? ఈ ప్రవచనము ఇర్మియా ప్రవచించిన ప్రవచనాన్ని జకరియా పైకెత్తుతున్నాడు. మీకు అర్థమవుతుంది, ఇప్పుడు చదివిస్తే మీకు అర్థమవుతుంది. జస్ట్ ఫాలో మీ. 1వ వచనం నుంచి చదవగొడుతున్నాను నేను. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను, వింటున్నారా? సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడుటయు అతడు నాకు చూపించెను. జకరియా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఎవరున్నారు? ప్రధాన యాజకుడైన యెహోషువ ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఆ తర్వాత అతని కుడి పార్శ్వంలో ఎవరు నిలబడి ఉన్నారు? సాతాను. ఎవరతను? ఫిర్యాదు చేయువాడు, అనగా నేరం మోపువాడు, అక్యూజా. ఇతను ఈ తప్పు చేశాడు, ఇతను ఈ పొరపాటు చేశాడు, ఇతను ఇలాంటి వాడు, మహోన్నతమైన న్యాయాధిపతి గారు ఇతను ఇలాంటి తప్పు చేశాడు, ఇతను శిక్ష విధింపరా అని తప్పు మోపువాడు ఎవరు ఇక్కడ? సాతాను. నేను అంటున్నాను, ఈ యెహోషువ ఎవరు? ఈ యెహోషువ ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ఎవరు? ఎప్పుడు కూడా ఎవరిని సూచించును? ప్రజలను సూచించును. యాజకుడు రొమ్ము మీద ఎన్ని ఉంటాయి? 12 రాళ్ళు ఉంటాయి బ్రెస్ట్ ప్లేట్ మీద. ఆ 12 రాళ్ళ మీద 12 గోత్రముల యొక్క పేర్లు చెక్కబడి ఉంటాయి. క్లియర్గా అర్థమవుతున్నది అక్కడ? అంటే దాని అర్థం ఏంటి? ప్రజలందరి 12 గోత్రములకు బదులుగా ఎవరు లోపలికి వెళ్తున్నారు? ప్రధాన యాజకుడు వెళ్తున్నాడు. అంటే సమాజం అంతా, ప్రజలందరూ లోపలికి వెళ్ళినట్టే. ప్రజలందరూ మరియు ప్రధాన యాజకుడు ఇద్దరు సమాంతరము. ప్రధాన యాజకుడు అంటే ఎవరో కాదు, ప్రజలు ఇద్దరు ఒకరే. అంటే ఈ ప్రధాన యాజకుడు ఎవరో కాదు, కొంతమంది ప్రజలు. అంటే కొంతమంది జనాంగము ఒక దగ్గర నిలబడి ఉన్నది దేవుని యొక్క కోర్టులో, దేవుని యొక్క న్యాయస్థాన సభలో. కానీ ఆ జనులను నిందించడానికి, నెపాలు వేయడానికి, అతని మీద వేయడానికి ఎవరున్నారు అక్కడ? సాతాను తప్పులు మోపుతున్నాడు. ఇతను ఈ సమయంలో ఈ తప్పు చేశాడు, ఇతను ఈ సమయంలో ఈ పొరపాటు చేశాడు, ఇతను ఈ పొరపాటు చేశాడు అని నేపాలు వేస్తున్నప్పుడు అక్కడ ఒక కార్యం జరుగుతోంది. అక్కడ ఎవరి ముందు నిలబడ్డాడంటే యెహోవాయే నిలబడి ఉన్నాడు. యెహోవా దూత ఎదుట ఇదంతయు జరుగుతున్నది. వెంటనే ఒక స్వరం బయలుదేరుతున్నది. 2వ వచనంలో సాతాను. తప్పు మోపేది ఎవరు? తప్పు ఎవరి మీద మోపబడుతున్నది? ఒక జనం మీద. ఆ జనం ఎవరు? ఇజ్రాయెల్ 12 గోత్రాలు కదా. ఇజ్రాయెల్ యొక్క 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలు ఈరోజు వదుగు సాదృశ్యం కదా. 144,000 మంది ఎన్ని గోత్రాల నుండి రాబోతున్నారు? ఆ 12 గోత్రాల నుండి రాబోతున్నారు. ఒక గోత్రానికి ఇంతమంది, 12,000 మంది చొప్పున. అంతేనా? అంటే ప్రధాన యాజకుడు ఎవరు? ఇప్పుడు 12 గోత్రాల్లో ఉన్న ప్రజలకు సాదృశ్యము. ఆ 12 గోత్రాలు ఇప్పుడు ఎవరై ఉన్నారు? వధువై ఉన్నది. అంటే ఇప్పుడు యెహోషువ ఎవరు కాదు, వధువు. ఈ వధువును ఎప్పుడు ఏ సమయంలో అక్యూజ్ చేస్తున్నాడు, తప్పులు మోపుతున్నాడు? 70 సంవత్సరముల తరువాత, 7వ సంఘకాలం తరువాత ఈ కాలంలో ఒక తీర్పు తీర్చి న్యాయాధిపతి దిగొచ్చాడు. ఈ తీర్పు తీర్చి న్యాయాధిపతి ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ ఉన్నాడు. ఇక్కడే సాతాను కూడా ఉన్నాడు. సాతాను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎవరి మీద నేపం వేస్తున్నాడు?
వధువు మీద నేపం వేస్తున్నాడు. కానీ వధువు అన్నాడు, అసలు వధువు మొదట్లోనే పాపం చేయలేదు. ఆమె ఆదిలోనే మొదట్లోనే పాపం చేయలేదు. ఎందుకు తెలుసా? ఆమె నాతో వివాహం చేయబడినది. నా నీతి ఆమె మీదకి వెళ్ళిపోయినది. ఆమె ఇప్పుడు యెహోవా సిద్కెన్ అయి ఉన్నది. ఎందుకు దేవుడు తప్పులు మోపితే ఎందుకు చేస్తావు నీవు అని యాజకుని అడగాలి. ఈ పొరపాటు నిజమేనా, ఇది ఎందుకు చేస్తావు అని ఎవరిని అనాలండి? మొదట యాజకుని అనాలి. కానీ అసలు యాజకుని చూడడం లేదు. ప్రధాన యాజకుడు వధువును అసలు చూడడం లేదు. నేరాలు ఎన్ని మోపుతున్నా కానీ దేవుడు ఎక్కడ వేశాడు? ఆ పాపాలని తీసి క్లోరాక్స్ బ్లీచ్లో వేశాడు. అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? నేను మళ్ళీ నిదానంగా మళ్ళీ ఎవరైతే తప్పులు మోపుతున్నాడో, ఎవరైతే నేరాలు వేస్తున్నాడో, ఈ నేరాలన్నిటికీ నువ్వే మొదట కారణం. ఆ అపవన్నీ కూడా ఓనర్ మీదకి వెళ్ళిపోయాయి. అందుకని అంటున్నాడు, ఈమె గురించి నాకు తెలుసు, ఇతని గురించి నాకు తెలుసు. సాతాను, యెహోవా నిన్ను గద్దించును. యెహోషువ వధువా, యెహోవా నేను గద్దించును లేదు ఇక్కడ. వా షీ బికేమ్ యెహోవా సిద్కెను. ఎందుకంటే ఆమె వివాహం చేయబడినది. ఎప్పుడైతే ఒక తన భార్యని ఎవరైనా నిందిస్తే, ఎంత తప్పున్నా, ఎవరైనా మాట్లాడితే, ఎవరైనా ఏమన్నా అంటే అది నిజమే తప్పైనా కూడా భర్త భార్యను తిట్టాడు అందరి ముందర. వాయ్ ప్రేమ దాన్ని కప్పేసినది. ఎవరంటారంటే నీకెందుకండి, నా భార్య నా ఇష్టం, ఆమె తప్పు చేస్తే తప్పు చేయ నాకు ఇష్టం, నువ్వే మళ్ళీ ఆమె మీద చెప్పేది, నువ్వే ఆమె మీద మాట్లాడి ఆమె మీద తప్పులేసేది, ఆమె మీద నేరాలు మోపేది. నీ లైఫ్ నువ్వు చూసుకో సాతానా. భౌతికంగాను ఆత్మ సంబంధంగాను ఒక భర్త తన భార్యను ఎవరైనా అంటే వెనక షీల్డ్లాగా ఉంటాడు. మీకు అర్థమవుతున్నది? కానీ ఆయన అంటున్నాడు, నా భార్య గురించి కొంచెం పక్కన పెట్టు, నీ గురించిన కార్యం ఏంటి సాతానా? తప్పులు వేయవాడా, నెపాలు వేయవాడా, నా సంఘం గురించి మాట్లాడే నువ్వెవడు? ఆమె కూడా నేను రక్తం కార్చిన శిక్ష అనుభవించాను. ఆమె ఇప్పుడు క్రీస్తులో ఉన్నది కనుక ఆమె మీద ఎలాంటి శిక్షా విధి లేదు. క్రీస్తులో ఉన్న వారిని, క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు నందుండాలంటే క్రీస్తుతో వివాహం చేయబడాలి, క్రీస్తుతో ఐక్యం అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? ఆమె మీద ఏ శిక్ష విధి లేదు. ఎందుకు? ఆమె పాపము, ఆమె యొక్క పాపం అంతా ఈయన తీసుకున్నాడు, ఈయన యొక్క నీతి అంతా ఆమెకి చేశాడు. ఎప్పుడైతే ఈయన నీతి అంటే ఈయన యొక్క యెహోవా సిద్కెను అనే పేరు ఆమెకి చేశాడు. అందుకే అంటున్నాడు, వీరి యొక్క నువ్వు నన్ను ఎందుకు హింసించుచున్నావు? ఎవరితో అన్నాడు? సౌలుతో అన్నాడు. అంటే అర్థం ఏంటి? వారు ఏకమైపోయా, నేను ఆమె అయిపోయాను, ఆమె నేనైపోయాను. మీద క్లియర్గా అర్థమవుతున్నాను నేను మాట్లాడుతున్నాను. ఇది పెద్ద కోర్టు. ఈ కోర్టు ఎక్కడో లేదండి. ఇప్పుడు రైట్ నా 70 సంవత్సరముల తరువాత, 7వ సంఘకాలం తరువాత ఇప్పుడు ఈ కోర్టులో న్యాయాధిపతి వచ్చాడు. ఇక్కడే ప్రధాన యాజకుడు ఉన్నాడు, సాతాను కూడా ఇక్కడే ఉన్నాడు. కానీ మొదటి ముద్రలో ఆయన అన్నాడు, ఆ అక్యూజర్, ఆ నేరాలు మోపువాడు కిందకు పడత్రోయబడ్డాడు. మొదటి ముద్రని చెప్పినప్పుడు నేను చెప్తాను. నేను మొదటి ముద్రలో ప్రవక్త ఏమన్నాడు? ఆ నేరాలు మోపువాడు, అక్యూజర్, ఫిర్యాది అయిన సాతాను తోయబడినాడు. ఎప్పుడైతే తోయబడ్డాడో వధువు ఇలా పైకి వెళ్తున్నది. వాడు కింద తోయబడుతున్నాడు, వధువు ఇలా పైకి వెళ్తున్నది. వాడు ఎందుకు తోయబడ్డాడు? ఈమెలో పాపం లేదని దేవుడు రుజువు చేశాడు. ఆమేన్. సాతాను ఫిర్యాది, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా. ఎవరు యెరూషలేము? నా వధువును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి ఇతడు అంటే ఎవరు అక్కడ? యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువ. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు. ఈ మాట సుసన్నా వెస్లీ కోట్ చేసింది. జాన్ వెస్లీ యొక్క తల్లి గారు దీన్ని కోట్ చేసినది. అగ్నిలో ఉండి తప్పించుకునేది ఎవరు?
తన ఇల్లు తగలబడిపోయినప్పుడు అగ్నిలోని బయటకు వచ్చినప్పుడు సుసన్న వెళ్ళి ఏ మాటను కోట్ చేసినది? ఈ మాటను, అగ్నిలోని కొరవిని పెరికినట్టు నేను పెరికేశాడు. ఓ జాన్ వెస్లీ, ఈ మాట అంటే ఆమె ఎంతగా బైబిల్ చదువు ఉండాలా? ఆమె కీర్తనలు మాత్రమే చదివేది కాదు. ఆమె మత్తయి రాసిన సువార్త మాత్రమే చదివేది కాదు. ఆమె బైబిల్ అంతయు చదివేది. ఆ కోడ్, ఆమె ఒక సేవకుని భార్య. సేవకుడు ఎలా ఉంటాడో సేవకుని భార్య కూడా అలానే ఉంటుంది. చాలా వరకు తెలుసు అండి. ప్రవక్త అంటాడు నైట్లో, నేను ఎవరితో చెప్పాను, నేను అశోక్ అన్నతో నేను మాట్లాడాను నైట్ ఒకసారి. ఎంతవరకు నువ్వు చెప్తే ఫ్యామిలీస్లో ప్రతి ఒక్క పురుషులు తన భార్యలకు ప్రీచర్స్, పురుషులందరూ తన భార్యలకు ఏమై ఉండాలి? బోధకులు. కొన్నిసార్లు ప్రవక్తకు చాలా ప్రేరేపణ వచ్చేస్తుంది, ఇన్స్పిరేషన్, లోపల తట్టుకోలేడు, ప్రత్యక్షత ఊపుకుతుంటుంది ఊట. ఆ ప్రత్యక్షతను ఎక్కడ చెప్పాలనుకుంటాడంటే యాక్చువల్గా సంఘంలో చెప్పాలి, యాక్చువల్గా అందరి ముందర. కానీ ఆయన ఏం చేస్తాడు అంటే దాన్ని ఆపుకోలేక, మీరా త్వరగా ఇక్కడ కూర్చో, నేను కొద్దిసేపు నీకు బోధించాలనుకుంటున్నా. ఎవరికైనా బోధించేవాడు, భార్యగా కూర్చోబెట్టి బోధించేవాడు. కొన్నిసార్లు భర్తలు ఇంటికి వెళ్ళిన తర్వాత, నేనేమనడం లేదండి, ఫ్యామిలీ మొత్తం లేకపోతే అందరినీ ఇట్లా కూర్చోబెట్టుకొని పైకి నిలబడి బోధించాల్సిన పని లేదు. అది కాదు సరైన బోధ. అట్లాగా బోధించాల్సింది. నీ బెడ్ పక్కన కూర్చోన్నాడు ప్రవక్త, ఆయనకి ప్రేరేపణ వచ్చినది, రా నా పక్కన కూర్చో. బెడ్ పక్కన కూర్చొని ఆయన చెప్తూనే ఉన్నాడు, ప్రత్యక్షత మొత్తం చెప్తూనే ఉన్నాడు ఆమెకు. దేవుడు నీకు ఏదైనా ప్రేరేపించినప్పుడు నీ భార్యలకు నీవే బోధకుడవు. సుసన్న వెస్లీకి ఈ వాక్యాలన్నీ బోధించింది ఎవరు? తన భర్త. అది ఏం రాయబడుతున్నది అక్కడ? అగ్నిలో నుండి తీసిన కరువు వలనే ఈ వధువున్నాడు, అనగా యెహోషువ ఉన్నాడు. అగ్నిలో నుండి తీయబడిన కరువు అంటే అతను కాలిపోయేవాడు, అతను నశించిపోయేవాడు. కానీ ఇప్పుడు అతను బయటికి తీసుకొచ్చినప్పుడు ఎలాగున్నాడు? తగమని మెరుస్తున్నాడు, అనగా మండుతున్నాడు, మండే అగ్ని జ్వాలగా ఉన్నాడు. అగ్నిలోండి తీయబడినది ఎవరు? జాన్ వెస్లీ కదా. అతను బయటికి రాగానే ఎలా వెలిగాడు? అగ్ని జ్వాలగలే, అగ్ని కలము వలె వెలిగాడు. హే మ్యాన్, ఈ కోటి సుసన్న వెస్లీ పైకెత్తినది. ఇతను అనగా యాజకుడైన యెహోషువ అగ్నిలోండి తీసిన కరువు వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనేను. యెహోవా దూత అన్న యెహోవా అన్న ఒకటే, తీర్పు తీర్చు న్యాయాధిపతి. 3 మరియు వెంటనే మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా, అంటే అక్కడ ఏమున్నదంటే నిజముగా మలినమైన వస్త్రాలు ఉన్నాయి, మురికి వస్త్రాలు ఉన్నాయి. వాడు దాన్ని తప్పుబట్టా, ఇదిగో మురికి వస్త్రాలని. కానీ దేవుడు ఏమంటున్నాడు? అసలు ఆ మురికి వస్త్రాలు ఉన్నా దాన్ని చూడటం లేదు ఆయన. లేకపోయినా అసలు మురికి వస్త్రాలు లేని వాడుగానే చూస్తున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? గద్దించాడు. గద్దించిన వెంటనే ఆ ఫిర్యాది అయిన వాడు త్రోసివేయబడ్డాడు, బయటికి వెలుపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అతని వస్త్రములను పెరికివేయండి. అంటే అతను శుద్ధైన తర్వాత సాక్ష్యం ఇవ్వడం లేదు. అతను పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత దేవుడు ఇతను నా కుమారుడు అని చెప్పడం లేదు. నువ్వు పాపంలో ఉన్నప్పుడే ఇతనిలో ఏ పాపము లేదని దేవుడు చూచాడు. మురికి వస్త్రాలు ఉన్నప్పుడే సాతాను గద్దించాడు. నాకే పాపం కనపడడం లేదే, ఇతను పాపంలో పుట్టినా కూడా నాకేం కనపడుతున్నది? రక్తం కనపడుతున్నది. రక్తంలో నుండి రక్తాన్ని చూసినప్పుడు ఎలా కనపడుతున్నది? అది తెల్లగా కనపడుతున్నది. రక్తంలో నుండి రక్తం చూసినప్పుడు ఏం కనపడుతుంది? తెల్లని రంగు కనపడుతుంది. ఆయన ఎర్రని రక్తంలో నుండి అతని ఎర్రని పాపములు చూసినప్పుడు అతని శరీరం ఎలా కనబడుతున్నది? తెల్లదిగా కనబడుతున్నది. ఆమేన్ అని అంటున్నాడు. పాపంలో ఉండగానే సాతాను గద్దించాడు. ఆ తర్వాత సాతాను వెళ్ళిపోయిన తరువాత ఇప్పుడు అతను శుద్ధి చేస్తున్నాడు. మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖంలో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచిన వాడిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి,
నేను నీ దోషమును పరిహరించి. ఎవరు నీ దోషం అంటే ఎవరు? ఇక్కడ వధువుని గుర్తుపెట్టుకోండి, వధువు. నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. వధువుకి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? పాత వస్త్రాలు, పాత జన్మను వెలికేసి, పాత స్వభావాన్ని వెలికేసి. చెప్పబడుతున్నదా ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథంలో? నేను నీ పాత గుండెను, రాతి గుండెను పెరికివేసి ఏమిస్తానన్నాడు? నూతన ఆత్మను పుట్టించేదాను, నా ఆత్మను నీకు ఇచ్చేదాను. మలినమైన వస్త్రాలు పెరికేసి పరిశుద్ధాత్మ వస్త్రములు నీకు ఇచ్చేదాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటావో అప్పుడు నేను వివాహం చేసుకుంటాను. పాపిని అన్నాడు దేవుడు వివాహం చేసుకోడండి. మీకు క్లియర్గా అర్థమవుతున్నది. పాపిని ప్రేమించి పాపిని వివాహం చేసుకుంటానని వాగ్దానం చేస్తాడు, కానీ మురికి వస్త్రాలతో ఎప్పుడు వివాహం చేసుకోడు. ఆయన నిన్ను శుద్ధి చేసి అప్పుడు వివాహం చేసుకుంటాడు. అంతేగాని నిద్రమైన మబ్బుతో అట్లే వెళ్ళి పెళ్ళికి వెళ్ళి చేసుకుంటావా? లేదుగా. రాత్రి వేసుకున్న బట్టలు తీసేసి మంచి వైట్ గౌన్ వేసుకొని అక్కడికి వెళ్తావు. నువ్వు వస్త్రాలు మార్చి ప్రశస్తమైన వస్త్రాలు వేసుకొని వివాహానికి వెళ్తావు నువ్వు. అంతే, మురికి వస్త్రాలతో వెళ్ళవు అక్కడికి. దేవుడు కూడా అంతే. పాపిని ఎన్నడూ ఆయన వివాహం చేసుకోడు. పాపిని ప్రేమించి పాపి యొక్క వస్త్రాలు పెరికేసి పరిశుద్ధతను వస్త్రాన్ని ధరించి ఆ తర్వాత వచ్చి నేను వివాహం చేసుకుంటాడు. ఎప్పుడైతే వివాహం చేసుకుంటాడో అప్పుడు భర్త యొక్క పేరు ఆమె మీదకి వెళ్తుంది. మీ అందరూ క్లియర్గా అర్థమవుతున్నాయి మాట్లాడుతున్నాను. ప్రాఫెసీ ఇదంతా ఎప్పుడు జరుగుతున్నది? నేను అదే మాట్లాడుతున్నా. 70 సంవత్సరాల తరువాత, 7 సంఘ కాలాల తరువాత ఈ సంఘటన సభ అంతా జరుగుతున్నది. ఇది ప్రవచనము ఇప్పుడు నిజ రూపంలో, అదృశ్య రూపంలో జరుగుతున్నది. కన్నులున్నవారు, ప్రత్యక్షత ఉన్నవారు, ఆత్మ ద్వారా బోధించబడేవారు ఇది రియల్గా కనపడుతుంది. ఒక మూవీలా ఊహ కాదు ఇది. ప్రవక్త అన్నట్లుగా ఇట్స్ అ రియల్ టు దెమ్. అది వారికి నిత్యంగా కనపడుతుంది. కింద అతని తల మీద తెల్లని పాగా. ఇంకో లేఖనం మీదకి వెళ్తాను నేను. జకర్య 6 దగ్గరికి నేను వెళ్తాను నేను. అక్కడ ఏం రాయబడుతున్నదంటే కిరీటము, బంగారము వెండితో చేయబడిన కిరీటము ధరింపజేస్తానని అక్కడ రాయబడుతున్నది. కానీ ఇక్కడ ఏం రాయబడుతున్నది? తెల్లని పాగా. పాగా అనేది దానికి ఏం సదృశమైనదంటే కిరీటము. క్లియర్గా అర్థమవుతున్నదా? అంటే ఈ యొక్క యాజకుడు, ఎవరు యాజకుడు? యెహోషువ మొదట ఏమయ్యున్నాడు? యాజకుడు. మరి ఇప్పుడేమవుతున్నాడు? రాజు. మెల్కీసెదెకు ఎవరు? యాజకుడు మరియు రాజు. మెల్కీసెదెకు ఎవరు? మన భర్త. మన భర్త ఏమయ్యున్నాడు? వధువు ఏమవ్వాలి? అదే అవ్వాలి. ఈయన ప్రధాన యాజకుడు మరి ఏమయ్యున్నాడు? రాజు అయినప్పుడు వధువు కూడా ఏమవ్వాలి? రాజు యాజకుడు అవ్వాలి. ఆమె కూడా మెల్కీసెదెకు అవుతుంది. అంతేనా? అక్కడ తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతను అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలిచుండెను. 6వ వచనం. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. ఎవరికి? యెహోషువకు, వధువుకు ఆజ్ఞ ఇచ్చాను. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు చూస్తున్నారా? బ్రదర్ లిసన్ క్లోజ్. ఇది 70 సంవత్సరాల తరువాత జరుగుతున్న సంఘటన కదా. ఈ సంఘటనకు అనగా ఈ సంఘటనలో ఇప్పటి వరకు నేను 1వ అధ్యాయం నుండి ఇక్కడి వరకు ఎక్కడైనా బలిష్ఠమైన దూత గురించి మాట్లాడానా? రాలేదు. ఇంకా బలిష్ఠమైన దూత రాలేదు. మీకు అంత క్లియర్గా అర్థమవుతుందో మాట్లాడుతున్నాను. బలిష్ఠమైన దూత గురించి ఏమీ రాయబడలేదు. ఏం రాయబడుతుంది? కేవలం కూడా వధువును వాడు నేరారోపణ చేస్తున్నాడు, ఆ తర్వాత వాడు వెళ్ళిపోతున్నాడు, ఈమె ఏం చేయబడుతున్నది? శుద్ధీకరించబడుతున్నది. దేని కొరకు? వివాహం కొరకే శుద్ధీకరణ వస్త్రాలు. అంటే వివాహము కొరకంటే పెండ్లి కుమారుడు ఇంకా రాబోతున్నాడు. మీకు క్లియర్గా అర్థమవుతున్నదా? ఎందుకు ఈ యొక్క సిద్ధపాటు ఇదంతా వస్త్రాలు అనడం అంటే వివాహానికి సిద్ధపడుట. కిందకి వెళ్దాం. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకెత్తును. అనగా నా సన్నిధిలో నిలబడే భాగ్యమును నన్ను నడిచిన ఎడల నీకు ఇలాంటి భాగ్యం ఇస్తున్నాను. ఎవరికి అంటున్నాడు? వధువుతో మాట్లాడుతున్నాడు. కింద వెంటనే అద్భుతమైన మాట చూడండి. కింద ప్రధాన యాజకుడు అయిన అనొచ్చా? ప్రధాన యాజకుడు అయిన యెహోషువ నీ ఎదుట కూర్చుండు.
నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. ఎంతమంది తెలుసు? నీ ఎదుట అంటే వధువు ఎదుట కొంతమంది సహకారులు ఉన్నారు. 5 రకముల పరిచర్యలు. ప్రవక్తలు వధువుకు సహకారం చేసేవారు. మీకు క్లియర్గా అర్థమవుతున్నారు. వారు ఏమై ఉన్నారంట? సహకారులు ఏమై ఉన్నారంట? సూచనలై ఉన్నారు. ఎంతమంది తెలుసు? యెహోషువ ఆ తరానికి ఒక సూచన, ప్రవక్తలందరూ ఆ తరానికి ఒక సూచన, మన ప్రవక్త ఈ తరానికి ఒక సూచన, ప్రతి సంఘానికి ఆ సంఘ పాస్టర్, సంఘ కాపరి సూచన అయి ఉన్నారు. వధువుకు సహకారం చేయ వారందరూ ఏమై ఉన్నారు? సూచనలు అయి ఉన్నారు. నీ ఎదుట ఎవరెవరు ఉన్నారు? సహకారులు సూచనలుగా ఉన్నారు. ఎవరెవరెవరెవరు? నీవును మరియు 5 రకముల పరిచయం. వారును నా మాట అంటే నేను ఆయన మాట ఆలకించాలి, మీరు ఆయన మాట ఆలకింపవలెను. ఏదనగా ఈ మాట కొరకు వస్తున్నాను. చిగురు అని మాట్లాడింది ఎవరు ఇంతకు ముందు? ఇర్మియా నేను చిగురును పంపుతాను, దావీదు యొక్క చిగురును పంపుతాను. ఆ చిగురు యొక్క పేరేమి? యెహోవా సిద్కియేను. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? అదే యెహోవా మళ్ళీ ఎవరి ఎదుకు వచ్చి అంటున్నాడు? జకరియా ఎదుకు వచ్చి జకరియా ద్వారా మాట్లాడుతున్నాడు. జకరియాతో కాదు, జకరియా ద్వారా ఎవరితో మాట్లాడుతున్నాడు? వధువుతో మరియు 5 రకముల పరిచర్యతో ఒక మాట చెప్తున్నాను, ఆలకించండి. నేను ఎవరిని పంపుతున్నాను? చిగురును పంపుతున్నాను. ఆ చిగురు ఎవరని చెప్పాను నేను? దావీదు చిగురైన గొర్రె పిల్ల, దావీదు చిగురైన బలిష్ఠుడైన దూత. చిగురుకి ఏ పేరున్నదని చెప్పాడు ఇర్మియా? యెహోవా మనకు నీతి అని అర్థము, అనగా యెహోవా సిద్కియేను అని పేరు ఉన్నది. ఆలకించుము నా మాట, ఆలకించుము. ఏదనగా మా చిగురాను నా సేవకుడు అంటే ప్రత్యక్ష. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ మిమ్మల్ని తీసుకెళ్ళుట వలన మీకు అర్థమవుతున్నది. చిగురాను నా సేవకుడు ఎవరండి? సంఘ శాఖలు ఈ లేఖనాన్ని చెప్పి నాకు అర్థం చెప్పమని చెప్పండి. చిగురు అంటే ఏది చిగురు ఇది? వాళ్ళు చెప్పలేరు. వారు మనకి ఎలా అర్థమవుతున్నది? 7వ ముద్ర తెరవబడుట వలన. 7వ ముద్ర ఎక్కడ ఉన్నది? ప్రకటన 5లో ఉన్నది. ప్రకటన 5లో ఏమని చెప్పబడుతున్నది? దావీదుకు చిగురు అంటే గొర్రెపిల్ల. అంటే ఈ చిగురు ఎవరు ఇక్కడ? గొర్రెపిల్ల యేసుక్రీస్తే. కానీ మీ ఎదుట అంటున్నాడా? ఏలైనా చిగురాను నా సేవకుణ్ణి వచ్చాడా? ఆయన రప్పిస్తానన్నాడు. వచ్చాడా? 1963 ఆ చిగురు వచ్చిందా? ఆ చిగురు పేరు యెహోవా సిద్కియేను. అంతేనా? కింద యెహోషువ ఎదుట, వధువు ఎదుట నేను ఉంచిన రాతిని పేరు చూడు. ఎవరు ఎదుట? ఆమె ఎదుట ఎవరిని పంపుతానన్నాడు? చిగురును పంపుతానన్నాడు. ఆ చిగురుని ఇప్పుడు ఏమన్నాడు? రాయి. దానియేలు గ్రంథంలో ఎంతమంది తెలుసండి ఆ రాయి? మొదటి 4 రాజ్యాల తర్వాత 5వ రాజ్యం ఏమై ఉన్నది? రాయి. ఆ రాయి ఎవరై ఉన్నారు? చిగురై ఉన్నారు. మీకు అర్థం కావాలంటే కింద ఇంకో మాట చదువుతాం. ఆ మాట చదివితే క్లారిటీ వచ్చేస్తుంది మీకు. రాతి తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి. ఈ మాట ఎక్కడ ఉన్నది? ప్రకటన 5లో ఉన్నది. ఆ రాతి ఎవరు? గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల చిగురు, ఆ గొర్రె పిల్ల రాయి. బైబిల్ కనెక్ట్ అవుతుందా? అన్ని మూలాల నుండి కనెక్ట్ అవుతుందా మీకు? అంటే ఈ ఒక్క మాటలో దానియేలు గ్రంథం వస్తున్నది, ప్రకటన గ్రంథం వస్తున్నది, జకరియా గ్రంథము, ఇర్మియా గ్రంథము. ఇప్పుడు మన కాలంలో జరిగే సంఘటనలు అన్ని లింక్ అవుతున్నాయి. కొంచెం వివరించిన ఈ రాయిని. 5వ రాయి చేతి సహాయము కాని రాయి. ఆ పర్వతం నుండి తీసివేయబడి ఎక్కడొచ్చి కొట్టినది? అది ఆ యొక్క పాదముల దగ్గర కొట్టినప్పుడు అది కూలిపోయినది. అది ఏం చేయబడినది? పెద్ద బ్రహ్మాండముగా అది భూతలమంతయు పెరిగెను. కానీ క్లియర్గా ఇక్కడ కొత్త మర్మం ఏంటంటే ఆ రాతికి ఎన్ని కన్నులు ఉన్నాయి? కానీ నేను చెప్పాను, ఒక మర్మం ఇక్కడ దాచి పెడతాడు, ఒకటి చెప్తాడు. ఇంకో చోట ఇంకో మర్మాన్ని చెప్తాడు, ఇంకోటి దాచి పెడతాడు. కానీ ఇక్కడ దాచిపెట్టింది ఏంటి? 7 కొమ్ములు. కానీ మనం నమ్మాలి అక్కడ 7 కొమ్ములు ఉన్నాయని. రూతు గ్రంథంలో కొంత చెప్పాడు, ఇర్మియా గ్రంథంలో కొంత చెప్పాడు. కానీ రెండింటి కలిపి చూస్తే మనకు అర్థమవుతుంది. 7 కన్నులు ఉన్నాయి కానీ 7 కొమ్ములు ఎక్కడున్నాయి అని చెప్పబడ్డాడు. అదే అని ఎలా చెప్తాము? ప్రత్యక్షత ఉండాలి. ఆమేన్.
యెహోషువ మరియు 5 రకముల పరిచర్యలు. సహకారులు, మీ ముందరికి నేను ఎవరిని తీసుకొస్తాను? మేఘాన్ని తీసుకొస్తాను, బలుషుడైన దూతను తీసుకొస్తాను, రాయిని తీసుకొస్తాను. ఈ రాతికి ఎన్ని కన్నులు? 7 కన్నులు. ఆ 7 కన్నులు భూమి అందరికి పంపబడిన దేవుని యొక్క 7 ఆత్మలు. దేవుని యొక్క 7 ఆత్మలు. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కడపు పని చేయువారును. రాతిని చెక్కాలనా? రాతిని గ్రేవింగ్ అంటేనా? చెక్కడపు పనేనా? ఓకే. ప్రధాన యాజకుడి యొక్క దాంట్లో ఏవేవి ఉంటాయి? రాళ్ళు ఉన్నాయా? ఓనిక్స్ స్టోను, సాఫ్రిన్ స్టోను, ఆ తర్వాత రకరకాల స్టోన్స్ అన్నీ ఉన్నాయా ఇక్కడ? ఒక్కొక్క స్టోన్ ఎవరిని సూచించున్నది? ఒక గోత్రాన్ని సూచించున్నది. కానీ ఏమని రాయబడి ఉన్నది? ప్రతి రాయి దగ్గర ఒక చక్కడపు పని ఉందని పాత నిబంధనలో ఉంది. ఏం రాయబడి ఉన్నది తెలుసా? దాని మీద, ఆ ప్రతి రాయి మీద పేరు, గోత్ర పేరు రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ ఈ రాతి మీద ఏ పని జరిగిందంట? చెక్కడపు. ఏం చెక్కారు దాన్ని? పేర్లు. ఈ రాయి మీద కొన్ని పేర్లు చెక్కబడి ఉన్నాయి. దీంట్లో కొన్ని పేర్లు ఉన్నాయి. ఎవరండి? ఒక గోత్ర యూదాన్ని రాశారనుకోండి, ఆ గోత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరి పేరు ఉండాల్సిన పని లేదు, ఇక్కడ రాయాల్సిన పని లేదు. యూదా అంటే యూదా గోత్రంలో ఉన్న పేర్లన్నీ కూడా ఇక్కడ ఉన్నట్లే. మన పేరు అక్కడ రాయలేదు, నాకేం కనపడడం లేదే. అక్కడ కనపడకపోయినా ఈ లేఖనం, దానికంటే ఈ లేఖనం శక్తివంతమైనది అన్నాడు. సూచనల కంటే లేఖనమే శక్తివంతమైనది. కానీ ఈ లేఖనమే సూచనను శక్తివంతంగా చేస్తున్నది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ప్రవక్త తల మీద ఉన్న అగ్నిస్తంభం గొప్పదా? లేఖనం గొప్పదా? దీన్ని నమ్మాలా? మొదట దీన్ని నమ్మాలి, దీని ద్వారానే దాన్ని నమ్మాలి. ప్రవక్త బైబిల్ చెప్తున్నది లేఖనమే ప్రాముఖ్యమైనది. ఆ మేఘము ఈ లేఖనానుసారంగా లేని యెడల ఇది దయ్యము. కానీ ప్రవక్త ఈ మేఘం యొక్క దర్శనాన్ని వివరించింది ఏ పుస్తకంలో? ఈ మేఘం యొక్క దర్శనము వచ్చినప్పుడు దాన్ని వివరించింది ఏ పుస్తకంలో? అయ్యలారా అంతమునకు సూచన అనే దాంట్లో ఆయన మాట్లాడాడు. ఆయన ఈ దర్శనం గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఫస్ట్ దర్శనాన్ని మాట్లాడలేదు. ఫస్ట్ ఎక్కడికి వెళ్తాడు? ఏ వర్తమానం చెప్పాలన్నా లేఖనం యొద్దకు వెళ్తాడు. మీ అందరికి అర్థమవుతున్నది. ఒక దర్శనం చెప్తున్నాడంటే వచ్చి దర్శనం చెప్పి లేఖనం చెప్పడం లేదా? ఆయన ఆ దర్శనాన్ని వివరించడానికి మూలపాఠం చదవాలనా లేదా? ఇప్పుడు నేను యెహోవా సిద్కియా గురించి మాట్లాడాలి అంటే దాని గురించి లేఖనం చదవాలి మొదట. ఏదో ఇంకా చెప్పుకుంటా పోయేసి ముగించేది కాదు అది. నేనేం చెప్పగలుగుతున్నాను, నేను ఏది రుజువు చేయగలుగుతున్నాను, అది నేను ఎక్కడికి వెళ్ళి చూపించాలి? యెహోవా సిద్కియా ఎక్కడ ఉందని చూపించాను నేను? ఇర్మియా 23లో ఉందని చూపించాను. అలాగునే ఈ దర్శనము బైబిల్లో ఉన్నదాన్ని రుజువు చేయాలంటే బైబిల్లోకి వెళ్ళి చూపించాలి. ఆయన అలా వెళ్ళి ఏ లేఖనాన్ని ఎత్తాడు చెప్పండి నాకు? ప్రకటన 10:1. ఎస్, వెళ్ళి అయ్యా అంతంలో సూచన విధానం చదవండి. ఈ దర్శనాన్ని వివరించడానికి ఆయన ఎన్నుకున్న లేఖన భాగం ప్రకటన 10:1. అంటే ఈ మేఘము ఏ లేఖనంలో ఉంది? దట్స్ రైట్. కానీ బలిష్ఠమైన దూత ఎక్కడ ముందు కనపడుతున్నాడు? ప్రకటన 5లో. ప్రకటన 5 నుండి ప్రకటన 10 వరకు కొనసాగుతుంది. ఇది నిజము. ప్రవక్త తల మీద ఉన్న ఆ యొక్క అగ్నిస్తంభాన్ని రుజువు చేశాడా లేదా? ఎస్, ఆయన రుజువు చేశాడు. లేఖనాల యొద్దకు వెళ్ళి ఆయన రుజువు చేశాడు. ఇదిగో మోషేను దర్శించిన అగ్నిస్తంభం, ఇదిగో పౌలును దర్శించిన అగ్నిస్తంభం, ముక్కలకు విభాగింపబడి అపోస్తుల్లోకి వెళ్ళిన అగ్నిస్తంభం. బైబిల్ అన్నిట్లోనూ ఆయన చూపించుకుంటూ వచ్చి రుజువు చేశాడు. లేఖనముల ద్వారానే మనం దీన్ని నమ్ముతున్నాం. ఏ వ్యక్తినైనా, ఏ బోధనైనా, ఏ సిద్ధాంతాన్నైనా, దేన్నైనా కూడా ఎక్కడికి వెళ్ళి నమ్మాలి? ఆయన గొప్ప బోధకుడు కదా, చాలా గొప్ప బోధకుడు కదా, సీనియర్ మోస్ట్ బోధకుడు కదా, నాకు అనవసరం. ఎంత పెద్దవాడైనా కానీ, ఎంత చిన్నోడైనా కానీ, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఏ సంఘటైనా రుజువు చేయాల్సింది లేఖనము. ప్రవక్త ప్రతి సంఘటనను బైబిల్లోనికి వెళ్ళి చూపించాడు. నాకు చెప్పండి, హృదయ రహస్యాలు చెప్పాడు ఆయన?
యువర్ నేమ్ ఈస్ దిస్, నీ పేరు ఇది, నువ్వు పలాని స్థలంలో నుండి వచ్చావు, నీ యొక్క ఇంటి నెంబర్ ఇది, నీ ఇంటి అడ్రస్ ఇది అన్నప్పుడు అందరు తప్పు పట్టారా లేదా? ఏమని తప్పు పట్టారు? ఈయన భ్రమపరచు ఆత్మ, ఇది ఎక్కడైనా ఇది అసలు సాధ్యమేనా అన్నప్పుడు దాన్ని రుజువు చేయడానికి ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడు? బైబిల్లోకి వెళ్ళాడు. నతానియేలు అని ఎలా చెప్పగలిగాడు? నా పేరు నీకు ఎలా తెలుసు? నా గురించి నీకు ఎలా తెలుసు? కపటం లేని ఇశ్రాయేలు అని నీకు ఎలా తెలుసు? ఆయన అన్నాడు, ఇప్పుడు జరుగుతున్న ఈ కూటాల్లో జరుగుతున్న కార్యాలు ఇవి కొత్తవి కావు, ఇవి బైబిల్లో ఉన్నవే. జీసస్ క్రైస్ట్ ఇస్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన కూటాలంతటిలోనూ మూల లేఖనం అదే. ఆయన కూటం బయట పెద్ద బోర్డులో రాసేది అదే. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మెంటల్ టెలిపాథీ అన్నారు, నన్ను ఏదో ఆలోచనలు చదివేవాడని పిలిచారు. అలాంటప్పుడు మీరు క్రీస్తుని కూడా అదే మాట అనాలి. ఇది నేను మాత్రమే చేసే, క్రీస్తు కూడా చేశాడు. బ్రదర్, 2000 years బ్యాక్ ఆ కార్యం జరిగినది. అదేంటో కాదు, హృదయ రహస్యాలు చెప్పడం ఏదో కాదు, మనుష్య కుమారుని యొక్క సూచన. ఎంతమంది తెలుసు అది? మనుష్య కుమారుడు ఎవరు? దేవుడే ఒక శరీరంలో శరీరధారి అవుట. ఎప్పుడైతే ఒక దేవుడు శరీరధారి అవుతాడో అప్పుడు ఆ సూచన బయటకు వస్తుంది. ఎక్కడ వచ్చిన? అబ్రహాం కాలంలో వచ్చినది. దేవుడు ఒక శరీరం దిగి వచ్చినప్పుడు ఏం చేశాడు? వెంటనే శారా హృదయంలో ఉన్నదాన్ని బయలుపరిచాడు. అంతేనా కదా? ఆమె నవ్వనేలా. ప్రవక్త కేవలం పేర్లు మాత్రమే చెప్పలేదు, వారి జీవితంలో జరిగినటువంటి చెప్పేశాడు. కాంగ్రెస్ మ్యాన్ అప్షా 60 ఏళ్ల క్రితము కింద యాక్సిడెంట్ పడి కింద వెన్న పూసకు ఖాయమైపోయి కింద నుండి పని చేయకుండా అయిపోయింది బాడీ మొత్తం. కానీ అతను ప్రవక్త యుద్ధకు వచ్చినప్పుడు, ఐ సా యూ 60 years బ్యాక్. 60 ఏళ్ల క్రితం నువ్వు చిన్న అబ్బాయిగా ఉండడం నేను చూశాను. నేను చూస్తున్నా, ఇక్కడే ఉన్నాను కాంగ్రెస్ మ్యాన్ అప్షా. 60 ఏళ్ల క్రితం ఒక బండిలో ఒక వాహనంలో ఒక వాహనం యాక్సిడెంట్లో నీ యొక్క ఇదంతా జరిగిన తర్వాత నీ కాళ్ళు నువ్వు పోగొట్టుకున్నా, నీదంతా పనిచేయడం లేదు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? కాంగ్రెస్ మ్యాన్ అప్షా యొక్క భూత కాలానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ప్రస్తుత కాలానికి వచ్చాడు. ఇప్పుడు నువ్వు ప్రస్తుత కాలంలో ఉన్నా, కానీ ఒక భూత కాలాన్ని నేను చెప్తున్నా. నువ్వు దీనిని బట్టి నువ్వేమయ్యా? నువ్వు ఈ స్థితిలో కుర్చీలో ఎన్నేళ్ళు? 60 ఏళ్ళుగా కూర్చొని, ఆ సమయం నుండి 60 ఏళ్ళుగా ఈ కుర్చీలో నువ్వు కూర్చొని ఉన్నా. కానీ ఐ వాంట్ టు టెల్ యూ ద ఫ్యూచర్. కానీ నీ భవిష్యత్తు కూడా చెప్పకూడుతున్నా నేను. thus saith the Lord. నువ్వు లేచి నడవబోతున్నావు. నీకు ఎవరు? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎరిగినవాడు మనుషుడా, మనుష్య కుమారుడు. ప్రీస్తే ఎక్కడ వచ్చాడు? అక్కడ అబ్రహాం యొద్దకు వచ్చాడు. ఆయన హృదయ రహస్యాలు బయలుపరిచాడు. ఆమె నవ్వనేలా అని చెప్పినప్పుడు ఆమెలో భయం పుట్టింది. ఆ ఒక్క మాట అబ్రహాం యొక్క విశ్వాసములకు సమానమైన విశ్వాసం తెచ్చింది. అబ్రహాము దేవుని ఎలా నమ్మాడు, శారా కూడా అలా నమ్మే స్థితికి ఎలాగొచ్చింది? ఎప్పుడు వచ్చినది? ఆమె హృదయాన్ని వివేచించడం వలన. చాలా మందికి స్వస్థత ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ప్రవక్త ఏమైనా స్వస్థపరిచాడా? నేను నా శక్తిని బట్టి, నా వరాన్ని బట్టి నేను స్వస్థపరుస్తున్నాను. ఆయన ఏమన్నాడు? రా, ఇక్కడికి రా. నువ్వు ఇక్కడికి వచ్చి నిలబడినప్పుడు ఆయన చేతుల నుంచి ఎప్పుడు కూడా నేను యేసుక్రీస్తు నామంలో ఈ దయ్యంను వెళ్ళకూడదు, నేను స్వస్థపరుస్తున్నా అని చెప్పలేదు ఆయన. యువర్ నేమ్ ఇస్ దిస్. పేరు చెప్తే దానివల్ల ఏం ప్రయోజనం? ఆమెకేం కావాలా? స్వస్థత కావాలి. యువర్ నేమ్ ఇస్ దిస్. నీ పేరు ఇది, నీ ఇంటి పేరు ఇది అని చెప్తే ఆమెకేం ప్రయోజనం? ప్రయోజనం ఉంది. నేను నిన్ను స్వస్థపరచలేను, కానీ నీ విశ్వాసాన్ని కదిలిస్తే ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. మీ అందరూ క్లియర్గా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నానో? ప్రవక్త బైబిల్ యొక్క ప్యాటర్న్లోనే నడిచాడు, కానీ నేను శక్తిమంతుడని ఎక్కడా బయలుపరచుకోలేదు. స్వస్థత నా యుద్ధ నుండి రాలేదు. అది ఆఖరికి యేసుక్రీస్తే సూటు బూట్ వేసుకుని ఇక్కడ నిలబడితే ఆయన నిన్ను స్వస్థపరచలేడు. బ్రెన్హామ్ ఇక్కడ ఎలా ఉన్నాడు? సూట్ బూట్ వేసుకుని నిలబడ్డాడు. నేను కాకపోయినా క్రీస్తే సూట్ వేసుకొని వచ్చి నిలబడినా నిన్ను స్వస్థపరచలేడు. కానీ స్వస్థపరిచేది ఏంటి? నీ విశ్వాసం. కానీ నీ విశ్వాసాన్ని బలపరచడానికి, సహాయం చేయడానికే దేవుడు నాకు వరాన్ని ఇచ్చాడు. వరము స్వస్థపరచదు, వరం విశ్వాసాన్ని మేల్కొల్పుతుంది.
నాకు ఇవ్వబడిన వరం ఏంటి? చాలామందికి వరాలు ఉన్నాయి. సంగీతము స్వస్థపరచును అని చెప్పాడా? అది వరమేనా? కానీ సంగీతం ఎలా స్వస్థపరుస్తుంది? అది లోపలున్న అలచడిని, టైర్డ్నెస్ని, లోపలున్న బాధను మొత్తం కూడా ఏం చేస్తుంది? రిలాక్స్. దయ్యాలన్నింటినీ బయట త్రోసివేయడం వల్ల ఏమవుతుంది? విశ్వాసం లేస్తుంది, నేను దేవుడి సన్నిధిలో ఉన్నానని. దేవుడు సంగీతం ద్వారా స్వస్థపరచును, దేవుడు ప్రార్థన ద్వారా స్వస్థపరచును, దేవుడు అనేక విధాలు మెడిసిన్ ద్వారా స్వస్థపరచును, ఎన్నో వరాలను ఉపయోగించుకొని ఆయన స్వస్థపరచును. నీ పాట మంచి గొంతు ఇచ్చాడా? దాని వలన కూడా స్వస్థపరచును. కానీ నీ వరం దేని ద్వారా నడిపించబడాలి? పరిశుద్ధాత్మ ద్వారా. వరం ఉందని ఎలా తెలుసుకోవాలి? నువ్వు గొంతు ఉందా లేదా చెక్ చేసుకో. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడుగు, వాళ్ళే వచ్చి చెప్తారు, సహోదరి సహోదరుడా, నువ్వు పాట పాడినప్పుడు అసలు నిజంగా అద్భుతంగా నాలో ఉన్న అదంతా చాలా ఉత్సవం వచ్చినది, చాలా ప్రేరేపణ వచ్చినదని నీ వద్దకు వచ్చి చెప్తూ ఉంటారు. అది నీకు సూచన, నీకు వరం ఉందని. కొంచెం ఆ పాట పాడేటప్పుడు మొత్తం గలిబిలైపోయి, ఏంది ఇది, ఒక డ్రమ్స్ ఒక పక్క, పాట ఒక పక్క, ఒక గొంతేమో అట్టపక్క, ఇదేమో ఇట్టపక్క పోతానింది అనుకోండి, సంఘంలో ఏమొస్తాయి? లేని దయ్యాలు కూడా లోపల వచ్చి కూర్చుంటాయి. దట్స్ రైట్. కానీ ఏం చేస్తాయి? సంగీతం ఏం చేయాలా? దావీదు సంగీతం వాయించడం ఏమైంది? సౌల్లో ఉన్న దయ్యము అది వెళ్ళిపోయింది. అది సంగీతం పాడేటప్పుడు అందుకే అన్నాడు, ఎవరిని పాటలు పాడడానికి ఎన్నిక చేయబాకండి, వరం ఎవరికి ఉందో వారిని మాత్రమే పాటలు పాడడానికి అనుమతించాలి. గొంతు బాగుండాలి, సంగీతంతో నైపుణ్యం ఉండాలి, అన్నీ బాగున్నప్పుడు సంఘాన్ని ఒక స్థితికి తీసుకొచ్చేటప్పుడే వారిని మాత్రమే పాటలు పాడడానికి అనుమతించాలి. అక్కడ యెరూషలేము కట్టబడినప్పుడు సొలొమోను అందరినీ నిర్ణయించలేదు, నైపుణ్యత కలిగిన వారినే మందిరం కట్టడానికైనాను, వీణలు వాయించడానికైనాను, పాటలు పాడకులైనాను, గాయకులైనాను, అందరినీ నైపుణ్యత, గిఫ్టెడ్ మ్యాన్, వరములు కలిగిన వారిని, నైపుణ్యత కలిగిన వారిని ఆయన నియమించాడు. కానీ మిగతా వారందరినీ కూడా అక్కడ నిలబడి ఆరాధించండి. బ్రదర్, నేనేమంటున్నాను అంటే అది సంఘ క్రమం. అది ఇంకోటి తెలుసా, నేను పోయిన వారం ఏం చెప్పబడుతుంది? పెద్దల గురించి చెప్పబడింది. అక్కడ పరలోకంలో 24 పెద్దలు ఉన్నారా? సేమ్ అదే సంఘం అని కూడా చెప్పానా నేను? సంఘం ఇదే సంఘము. ఇక్కడ కూడా అక్కడ 12 గుమ్మముల దగ్గర 12 మంది పెద్దలు ఉంటారా? ఎక్కడ ఉంటారండి? గుమ్మముల దగ్గర పెద్దలు నిలబడి ఉంటారు. ఎవరైనా లోపలికి వస్తే ఎవరిని కలుసుకోవాలా? ఆ పెద్దలను కలుసుకొని లోపలికి రావాలి 12 గుమ్మముల దగ్గర. ఇప్పుడు ఈ సంఘానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి చెప్పండి నాకు? ఒక గుమ్మం ఉంది. ఒక గుమ్మానికి ఎంతమంది ఉంటే సరిపోతుంది? ఒకరుంటే సరిపోతుంది. ఓకే, ఒకరు లేకపోతే జనాలు ఎక్కువ బట్టి 2 పెడదాం. వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఎప్పుడు కూడా 9 గంటలకు, 8 గంటలకు, 9 గంటలకు ఆరాధనకి 1 గంట ముందు ఎక్కడ ఉండాలంటే ఆ డోర్ దగ్గర నిలబడి ఉండాలి. ఎందుకు తెలుసా? నూతన యెరూషలేము యొక్క పద్ధతి అది. వారు లోపలికి వచ్చే వారిని అందరినీ కూడా గాడ్ బ్లెస్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ, మీరు ఆరాధించడానికి వచ్చారా? ఎవరైనా దర్శించడానికి వచ్చారా? లేకపోతే ఎవరైనా పిలవమంటారా బయటికి? ఎందుకోసం వచ్చారు? మీరు లోపలికి వెళ్ళి సర్వీస్లో కూర్చోడానికా? సరే వెళ్ళండి, మీరు ఇక్కడే ఉండండి. ఎక్కడ వెళ్ళి కూర్చోమంటారు? అక్కడ సీట్లోనా? ఓకే, నేను సీట్ చూపిస్తాను, మిమ్మల్ని వెళ్ళి అక్కడ కూర్చోబెడతాను. అందుకే ప్రవక్త అన్నాడు, డీకన్స్ అనే వాళ్ళు కొత్తగా చేరిన వారై ఉండకూడదు. ఫ్రెష్గా వచ్చిన వర్తమానంలో అనుభవం లేని వారి అన్నాడు ఉండకూడదు. మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏమంటున్నాడు? వర్తమానంలోనైనాను, ఆ తర్వాత ప్రత్యక్షతలోనైనాను, అన్ని విధంలో పాస్టర్ ఎలాగున్నాడో అలాగున్నా కొంచెం సమానంగా ఉండాలి. అనుభవం కలిగిన వాడై ఉండాలి, వృద్ధుడు అన్నట్లుగా ఉండాలి వర్తమానంలో. క్లియర్గా చెప్తున్నా, అప్పుడే చేరిన వాడై ఉండకూడదని బైబిల్ చెప్తున్నది. ఎందుకంటే అతనికి బాధ్యత తెలుసు, రెస్పాన్సిబిలిటీ తెలుసు, ప్రజలతో ఎలా మాట్లాడాలనో, ఎలా వివేచించాలనో, ఎలా సౌమ్యంగా ఎలా మాట్లాడాలనో వారికి తెలుసు. బ్రదర్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, మీకు నేను ఎలా సహాయం చేయాలి, నేను నీతో ఎలా మాట్లాడగలను, ఇది ఎలా వస్తుందని కొత్తగా వచ్చిన వారికి ఇది ఉండదు. కొత్తగా వచ్చిన వారు ఏంటంటే బాధ్యత లేని విధంగా క్యాజువల్గా కొంచెం ఎటబడితే అటు ఉంటారు. కానీ బాగా అనుభవము, ప్రత్యక్షత ఉన్నవారు ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి, ఎలా దాన్ని నిదానంగా నడిపించాలి, రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అందుకే కొత్తగా ఇప్పుడే ఒక్క సంవత్సరమైనా కూడా కాదండి, ఎవరు ఈ సంఘంలో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నారో వారినే డీకన్గా అర్హత ఉంది. ఏమంటున్నా అంటే సంఘంలో పాటలు పాడాలన్నా, ఏది చేయాలన్నా క్రమం అంతా కూడా ఎక్కడ ఆల్రెడీ ఉన్నది పరలోకంలో. ఆ నియమం ప్రకారమే, ఆ నమూనా ప్రకారమే ఇక్కడ జరగాలి.
ఇది సింహాసనము, సింహాసనం గొర్రె పిల్ల ఆసీనుడై ఉన్నాడు. ఇక 4 జీవులు ఉన్నాయి. ఆ తర్వాత 24 పెద్దలు ఉన్నారు. ఈ 24 పెద్దలు ఈ యొక్క మందిరంలోనికి రావాలంటే ఎవరి ద్వారా రావాలి? ఆ పెద్దలు ఎవరో కాదు, అపోస్తులు. 12 మంది అపోస్తులు, 12 మంది గోత్రకర్తలు, 24 పెద్దలు. వారే పునాదులు అయి ఉన్నారు. అపోస్తులు పునాదులు, వీరు గోత్రకర్తలు అయి ఉన్నారు. ఆ పునాదుల ద్వారా దాని ద్వారా లోపలికి వచ్చి ఆరాధించాలి. ఆమేన్. ఇవన్నీ కూడా పద్ధతి, ఇవంతా కూడా క్రమం అయి ఉన్నది. నేనేం మాట్లాడుతున్నాను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, దేని దగ్గర నుండి ఎక్కడి నుండి వెళ్ళిపోయాం మనము. చాలా దూరం ప్రయాణం చేసేసాము ఆల్రెడీ. ఎక్కడ ఉండకుండా ట్రాక్ తప్పి మనం చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం. ఓకే, లేఖనాలు నీ ఎదుట ఎవరు లేఖనాలు సూచనలు. ఏది రుజువు చేసే సూచనలను? లేఖనాల ద్వారా సూచనలు రుజువు అవుతాయి. అప్పుడు అవి శక్తివంతం అవుతాయి. ఆమేన్. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఇదేమై ఉన్నది? రాయి. ఇదే చిగురు, ఇదే యెహోవా సిద్కేను, ఇదే మన యొక్క నీతి, ఇదే మనకు వెళ్ళి మన సమస్తము. బైబిల్ ఉన్న ప్రవచనాలన్నీ కూడా ఎవరిని సూచించున్నవి? దీన్ని. జకర్యా ప్రవచించాడు, ఇర్మియా ప్రవచించాడు. ఈ ప్రవచనాలు ఎవరి గురించి? మేఘం గురించి. ఆ రాతికి ఎన్ని కన్నులు ఉన్నాయి? 7 నేత్రములు. దాని చెక్కడపు పని. దాని మీద చెక్కింది ఎవరు? ఎవరి పేర్లు చెక్కారు? ఆ రాయిలో ఎవరి పేర్లు ఉన్నాయి? వధువు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో కొన్ని పేర్లు రాయబడ్డాయా? ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథం ఎవరు? క్రీస్తే స్వయంగా. ఆ రాయే గొర్రె పిల్ల జీవ గ్రంథం. నేనేం తప్పు మాట్లాడుతున్నానా? లేదండి. ఆ రాయే క్రీస్తు, ఆ క్రీస్తే గొర్రె పిల్ల జీవ గ్రంథం. క్రీస్తులో ఏం రాయబడ్డాయి? వధువు యొక్క పేర్లు ఆ రాయి లోపల రాయబడ్డాయి. చెక్కడపు పని చేయువాడను నేనే, ఇదే సైన్యముల అధిపతి యెహోవా వాక్కు. మరియు ఒక్క దినములో వినండి, ఒక్క దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పైన ఏమన్నాడు? ఎవరిని పరిహరిస్తున్నాడు? పైన యెహోషువను, ప్రధాన యాజకుడైన యెహోషువను పరిహరిస్తున్నాడు, శుద్ధీకరిస్తున్నాడు, వస్త్రాలు తీసేసి మంచి వస్త్రాలు వేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఒక్క దినములోనే ఆ యెహోషువ యొక్క దోషమును పరిహరించును అనాలి. కానీ ఇప్పుడు ఆ యెహోషువను ఎలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు దేశమును మాట్లాడుతున్నాడు. దేశము, యెహోషువ మరియు వధువు ఇవంతా ఒకరే. ఒక్క దినములోనే. ఏ దినం అది? ఆ ఒక్క దినములోనే, ఈయన ప్రత్యక్షమైన దినములలోనే, అనగా 1963లో వచ్చిన ఆ దినములలోనే నేను వధువు యొక్క దోషమును పరిహరింతును. ఆ దినమున ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను కూర్చున్నటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఇదే సైన్యముల అధిపతి యెహోవా వాక్కు. మీ అందరికీ అర్థమైనదా? ఇంతవరకు నేనేం మాట్లాడగోరాను? నేను ఎక్కువసేపు అయితే బోధించడం లేదు, ఎందుకంటే సాయంత్రం పూట నేను తీసుకోవలసి ఉన్నది. నేను ఓ చిన్న కోడ్ చదివి నేను ముగిచ్చేస్తాను. జస్ట్ ఒక 5 minutesలో నేను ముగిచ్చేస్తాను. నేను ఈరోజు నేను సమయాన్ని నేను చూసుకుంటూ సద్వినియోగపరుచుకుంటూ నేను బోధిస్తున్నాను. నేను ఆమేన్. లాస్ట్ ఒక చిన్న కోడ్ నేను చదవకూడదు. ఇప్పుడు పెట్టిన కోడే. దాని కింద ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. మనము లేదా అయిపోయింది. ఓకే, ఇట్స్ ఓకే. మీరు చూడండి, ఇప్పుడు చదివించాను కదా, నేను ఒక కోడ్ చదివించాను. నేను యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనే దాంట్లోనే నేను కింద చదువుకుంటూ వస్తాను. నేను ద వర్డ్ హ్యాస్ నాట్ బీన్ క్వికెండ్. చాలామందికి నిజంగా లేదు, కానీ వాక్యం ఎవరికి కూడా మేల్కొల్పలేదు. కానీ వాక్యం మేల్కొల్పబడాలంటే వాళ్ళకి ఏముండాలి? ఆత్మ ద్వారా వచ్చి ప్రత్యక్షత ఉండాలి. ఇంతకుముందు చదివించిన కోడ్ అది. ద బైబిల్ సేస్ ఇన్ 2 Corinthians 5:21. బైబిల్ ఇలాగ చెప్పుచున్నది. 2 కొరింథీ 5:21 వచనంలో. నా కొరకు ఎవరైనా దాన్ని తీసి త్వరగా చదవండి. 2 కొరింథీ 5:21. తీసారా? 2 కొరింథీ 5:21 ప్రవక్త లేఖనాన్ని పైకెత్తారు. ఎందుకనగా మనము ఆయన యందు. దేవుని నీతి అంటే ఏంటి? కోడ్ మొత్తం రౌండప్ చేసుకునండి. దాన్ని రౌండప్ చేసుకొని దేవుని నీతి మళ్ళీ చదవండి, మా క్లియర్గా చదవండి. ఎందుకనగా మనము ఆయన యందు. మనం ఏమవ్వాలంట అంటే దేవుని నీతి అనే ప్లేస్ యెహోవా సిద్కేను అని పెట్టండి. మనము ఆయన యందు యెహోవా, చదవండి, చదవండి.
అట్లా కాదండి, ఆ మాట చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు, అట్లా కాదండి, ఆ మాట చదివి చదవండి, ఆ మాట పెట్టి చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు యెహోవా సిద్కేను అగునట్లు, పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అంటే మన కోసం ఆయన ఏం చేశాడంటే ఆయన పాపముగా చేశాడు. ఎందుకొరకు? మనము ఆయన నీతి అగునట్లు, మనము ఆయన యెహోవా సిద్కేను అగునట్లు. షీ అయినట్లు. ఆ ప్రాఫెసీ మర్చిపోకండి, ఆ ప్రవచనం మర్చిపోకండి. ఇట్స్ బ్యూటిఫుల్, అది అద్భుతమైనది అది. కానీ నేను ఇక్కడ మాట్లాడుతున్న ప్రవక్త మాట చదివితే మీకు క్లియర్గా ఇంకా బయలుపాటు వస్తుంది ఇక్కడ ఒక్క మాట వలన. ఇప్పుడు ఆ లేఖనాన్ని చదివాడు, డిడ్ యు గెట్ ఇట్ అన్నాడు ప్రవక్త. ఈ లేఖనం చదివినప్పుడు మీకు ఏమన్నా అర్థమైందా? నేను కదా ఆ మాట పలికినది. డిడ్ యు గెట్ ఇట్? ఆ లేఖనం చదివిన మీకు బయలుపరచబడిందా? వధువు ఇప్పుడు చెప్తుంది, ఎస్ లో ఇప్పుడు నాకు అర్థమైనది. ఇర్మియా చెప్పిన ప్రవచనం ఇక్కడ దాచబడి ఉన్నది. 2 కొరింథీ 5:21 ఇర్మియా ప్రవచనము, జకరియా ప్రవచనము ఇక్కడ దాచబడి ఉన్నది. నాకు ఇప్పుడు అర్థమైనది. ఏమర్థమైందో ప్రవక్త అంటున్నాడు, డిడ్ యు గెట్ ఇట్? మీకు అర్థమైనదా? ఇట్ సేస్, వినండి మాట, ఇలాగూ చెప్పబడుతున్నది. 2 కొరింథీ 5:21 ఇలాగూ చెప్పబడుతున్నది, we are the very righteousness of God himself. మనము దేవుని యొక్క సొంత నీతి అయి ఉన్నాము. రాలేదా ఇది? అవునా? ఆన్ అవ్వలేదా? దానిలో బ్యాటరీ అయిపోయినట్టుంది. ఓకే ఇట్స్ ఓకే. ఆన్ అయినట్టుంది. ఇట్స్ ఓకే. మీకు ఉంటే ఒకవేళ గ్రూప్లో కూడా పెడతారు, దాన్ని ఒకవేళ చూసుకున్నాండి. దాన్ని పెట్టేశారంటే దాన్ని చూడండి, దాన్ని చదువుకోనండి. గ్రూప్లో అది ఉంది, ఆ లేఖన పోతూ ఉంటే చదువుకోనండి. దట్స్ గుడ్, అది మంచిది చాలా. ఇట్ సేస్ దట్ ఇలాగూ చెప్పబడుతున్నది 2 కొరింథీ 5:21 we are the very righteousness of God himself by being in Christ. క్రీస్తులో నున్నందున మనం ఆయన యొక్క సొంత నీతి అయి ఉన్నాం. అంతేనా? అదేనా చెప్పబడుతున్నది? మనం క్రీస్తులో ఉన్నందున మనం ఆయన యొక్క నీతి అయి ఉన్నాం. క్రీస్తులో ఎప్పుడు నీతి అయి ఉన్నాం? మనము క్రీస్తులో ఉన్నందున. అంతేనా కదా? ఇట్ సేస్ దాట్, ఈ మాట పట్టుకోండి, ఇట్ సేస్ దాట్ హీ బికేమ్ సిన్ ఫర్ అస్. ఆయన మన కోసం ఏమయ్యాడు? పాపమయ్యాడు. అంటే ఏం చెప్పబడుతున్నదంటే ఆయన మన నిమిత్తము పాపమాయను. ఇట్ డస్ నాట్ సే హీ బికేమ్ సిన్ఫుల్. ఆయన నిజంగా పాపి అయ్యాడు, తనంత ఆయనే పాపి అని చెప్పలేదు. అక్కడ మన నిమిత్తం పాపి అయ్యాడు అన్నాడు, కానీ ఆయన పాపి అని చెప్పలేదు. మీకు క్లియర్గా అర్థమవుతున్నదా? బట్ బికేమ్ సిన్ ఫర్ అస్. ఆయన ఏమయ్యాడు? మన కొరకు పాపమయ్యాడు. బై అండ్ దట్ బై అవర్ యూనియన్ విత్ హిమ్, ఆయనతో ఐక్యమవుట వలన. వింటున్నారు ఈ మాట? ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చినది. నేను ఇక్కడ చూడండి. ఇట్ సేస్ దట్ 1 కొరింథీ 2 కొరింథీ 5:21 ఇలాగూ చెప్పబడుతున్నది, we are the very righteousness of God himself by being in Christ. క్రీస్తులో ఉన్నందున మనం ఏమయ్యాం? దేవుని యొక్క నీతి అయ్యున్నాం. ఇట్ సేస్ దట్ ఇలాగూ చెప్పబడుతున్నది, he Jesus, he అంటే ఎవరు? యేసు. he became sin for us. మన కొరకు ఆయన ఏమయ్యాడు? పాపమయ్యాడు. ఇట్ డస్ నాట్ సే, అది ఇలాగూ చెప్పలేదు. ఎలాగూ? he became sinful. ఆయన పాపి అని చెప్పలేదు, ఆయన పాపి అని చెప్పలేదు. బట్ బికేమ్ సిన్, ఆయన పాపమయ్యాడు. ఆయన పాపి కాదు, ఆయన పాపమయ్యాడు ఫర్ మన కొరకు. ఎలా పాపమయ్యాడు ఆయన? బై అవర్ యూనియన్. యూనియన్ అంటే ఏమయ్యున్నది? వివాహము. వివాహము వలన ఎవరితో? విత్ హిమ్. బై అవర్ యూనియన్ విత్, ఆయనతో వివాహం అవటం వలన ఆయన ఏమయ్యాడు? పాపమయ్యాడు. we might become the righteousness of God. మనం యెహోవా సిద్కే అయినట్లు ఆయనతో వివాహం అవటం వలన ఆయన ఏమయ్యాడు? పాపమయ్యాడు.
అంటే నీకు అర్థం అవ్వాలి, మనం సిదికే అవ్వునట్లు, సిదికేను యెహోవా సిదికేను అవ్వునట్లుగా మనల్ని ఆయన ఏం చేశాడు? వివాహం చేసుకొని మన పాపం ఆయన మీదకి వెళ్ళి, అంతేనా? ఆయన పాపం అయ్యాడు, పాపంను ఆయన యొద్దకు తీసుకున్నాడు, ఆయన నీతిని మన యొద్దకు ఇచ్చాడు. అదే మా గొప్ప మర్మము ఇర్మియా చెప్తున్నాడు. 23:33 ఇర్మియా 23వ అధ్యాయం 33వ అధ్యాయం. దీనికి మధ్యలో మర్మం ఏంటి? వివాహము. అది రాయబడలేదు, అది మిస్టరీ. కానీ ప్రవక్త ఏమంటున్నాడు? ఆయన యొక్క నీతి మన మీదకి రావాలంటే ఒకే ఒక మార్గం, ఆయనతో యూనియన్, వివాహము వలన. నా వర్తమాన పేరేంటి? వివాహం ఎప్పుడు జరుగుతున్నది? రైట్ నా. ఇప్పుడు ఆయన వివాహం చేసుకోవడానికి వచ్చాడు. అంటే 2 కొరింథీ 5:21 లేఖనం ఎప్పుడు జరుగుతున్నది? రైట్ నా, ఇప్పుడు జరుగుతున్నది. కల్వరిలో మన పాపములను ఆయన తీసేసుకున్నాడు. మీకు అర్థమైందా క్లియర్గా? మన పాపములను కల్వరిలో ఆయన తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన యొక్క యెహోవా సిద్కియా పేరును వివాహం ద్వారా ఇప్పుడు మనకిస్తున్నాడు. మొదటి రాకల్లో మన పాపాలను తీసుకున్నాడు, రెండవ రాకల్లో ఆయన నీతిని మనకిస్తున్నాడు. ఏమన్నా మీ అందరు క్లియర్గా, కొంచెం లోతుగా కాంప్లికేటెడ్గా కాకుండా అందరికి అర్థమయ్యే విధంగా ఈ ప్రవచనములను, ఈ దర్శనములు మీకు అర్థం చేసుకునే విధంగా పరిశుద్ధాత్మ మాట్లాడని నేను నమ్ముతున్నాను. ఈరోజు సాయంకాలం మరొక పేరును వధువుకు నేను పెట్టగలుగుతున్నాను. నేను ఐ వాంట్ టు సే షలోమ్, గాడ్ బ్లెస్ యూ, యెహోవా సిద్కియా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏమాన్ ప్రతి ఒక్కరు లేచిన పనులు అయితే గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏమాన్ ఎంతమంది సంతోషిస్తున్నారు, ఎంతమంది ఆనందిస్తున్నారు? ఏమాన్ ప్రతి ఒక్కరికి అర్థమైందని నేను నమ్ముతున్నాను, సంతోషిస్తున్నాను. ఈ వధువుకు ఈ వర్తమానం అంతయు అర్థం అవ్వాలి ప్రతిసారి. ఏమాన్ ఈ సమయంలోనే సంఘ కాపరి నేను ఆహ్వానిస్తున్నాను నేను.